పరిశుద్ధుడా, సర్వాధికారి యేసు ప్రభువా, అద్భుతమైన రీతిలో నీ ప్రియమైన పిల్లల్ని నీ ఆత్మచేత అభిషేకింపజేసి ఆత్మ సంబంధమైన కీర్తనలు పాడినట్లుగా మమ్మల్ని అందరూ మీరు నడిపించినారు. నువ్వు కురిపించినటువంటి నీ ఆత్మను బట్టి మీకు వందనాలు. అద్భుతమైన సాక్ష్యములు నిలబెట్టారు ప్రభు. నిలబడిన వారిలో ఏమీ లేదు, కానీ నిలబెట్టిన నీలోనే సమస్తము దాగి ఉన్నది. నువ్వు నిజంగానే ఎంతో మంచి దేవుడవయ్యా. మమ్మల్ని మేము కాపాడుకోలేని పరిస్థితుల్లో నీ హస్తమును మేము ఎల్లప్పుడూ చూస్తూ ఉన్నాము. ఆరోగ్య సమస్యల్లో, ఆందోళనకరమైన పరిస్థితుల్లో, మేము ఇటు వెళ్ళాలో తోచక ఉన్న పరిస్థితుల్లో మీ హస్తం మమ్మల్ని కాపాడడానికి ఎన్నడూ కొరచకాలేదు నాయన. గొప్ప దేవ, నీ ఉన్నావన్న ధైర్యంతో నివసిస్తూ ఉన్నాం. మా బ్రతుకులు, మా జీవనములు, మేము చేసే సంభాషణలు, మా సమస్తము కూడా వాటి వెనకాల ఉన్నటువంటి మా గొప్ప ధైర్యం నీవే తండ్రి. అదే ధైర్యంతో నీ వాక్యంలోనికి మేము వెళ్ళబోచుండగా నీ ఆత్మాభిషేకమును మా అందరిపైన మీరు కుమ్మరింపచేసి అధికమైన ప్రత్యక్షతలతో లోతైనటువంటి సంగతులను చూచినట్లుగా, అధికమైనటువంటి పాలనలో నీ ఆత్మను మేమందరం రుచి చూచినట్లుగా సహాయం దయచేయండి. బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని మా అందరికి అనుగ్రహింపవజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. కూర్చో. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఇది సాధారణంగా ప్రారంభంలోనే చేయాలి, అప్పుడు అందరూ ఉండట్లేదు కాబట్టి అందరూ వచ్చాక చేస్తూ ఉంటాం మనం. అయినా పర్వాలేదు, నాకు తెలుసు కొంచెం వాతావరణం అనుకూలంగా లేదు, నన్ను క్షమించాలి. ఖచ్చితంగా మరుసటి ప్రార్థనలోగా ఇక్కడ ఫ్యామిలీ ఏర్పాట్లు చేద్దాం. ఎందుకంటే తెలుసు భిన్న అభిప్రాయాలు ఉంటాయి. దేవుడి వాక్యం కోసం మాత్రం కష్టపడి వినలేమా అనే బ్యాచ్ ఉంటుంది. ఇంకో బ్యాచ్ అరే దేవుడి వాక్యం ప్రశాంతంగా వినడానికి కూడా అవకాశాలు ఇవ్వరా అనే బ్యాచ్ ఉంటుంది. కరెక్టేనా కదా? మీ ఇద్దరిని క్షమాపణ అడుగుతూ ఉన్నాను. ఇంకొక రోజు సమయం ఇవ్వండి. ఎట్టగట్టా మన దగ్గర ఉన్న సహోదరులు గట్టిగా పట్టుకోరైనా సరే ఇక్కడ కొద్దిగా గాలి అటు కదలాడేటువంటి ఏర్పాట్లు చేద్దాం. ఎందుకంటే నేనేం కోరుకుంటానో చెప్పనా, కష్టపడి వినవలసినటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ప్రాణాలు పెడదాం. దేవుడు వసతులు ఇచ్చినప్పుడు ఆ వసతుల గుండా చక్కగా వాక్యాన్ని విందాం. ఎందుకంటే ఏ విధము చేతనైనా సరే ఈ వాక్యం మీ హృదయాలకు చుచ్చుకొని పోవాలి. కాబట్టి నేనైతే చిన్న ఫ్యాన్ పెట్టుకోవచ్చు, మీకైతే అయ్యా మీకంటూ ఖచ్చితంగా ఈ తర్వాత ఏర్పాట్లు చేద్దాం. ఎందుకంటే మనం అనుకున్న సమయానికంటే ఆ మందిరం యొక్క నిర్మాణాలు ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నాయి. అది ఇంకా తీసుకుంటుంది కూడా. అది నిజంగానే ఇంకొక వారం పట్టొచ్చు, 10 రోజులు పట్టొచ్చు. బట్ అప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏదో ఒకటి చేద్దాం. మీరు ప్రార్థన పూర్వకంగా ఉండండి. అన్ని విషయాల్లో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. మనకు కావాల్సిన సదుపాయాల విషయంలో కావచ్చు, అనేకమైన రీతిలో ప్రభు కృప రుచి చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంది ఒకటే, ఇది మనుషుల వల్ల ఎప్పుడు కట్టబడలేదు. కాపరనే నా వల్ల అసలు సాధ్యం కాదు. నేను కేవలం వాడబడుతున్న ఒక చిన్న పాత్రనే, కానీ దీన్ని అడుగడుగున ఇటుక రాయి కడుతుంది ప్రభువే. ప్రతి విశ్వాసిని వ్యక్తిగతంగాను, కుటుంబాల్లోనూ, సంఘ స్థాయిలోనూ మంచి బలమైనటువంటి పటిష్టమైన నిర్మాణాన్ని ఆయనే చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ సమస్త ఘనత అంతా ఆయనదే. వాడబడుచున్నటువంటి పనివారం మాత్రమే ఇది మన ధన్యత, మన కృప అనుకుంటున్నాం. అనేకమైన రీతిలో ప్రభు కృప చూపుతాడు. నేనేమి పురుషులు మాత్రమే చెప్తలే, స్త్రీలు కూడా ఎంతో చక్కగా పరిచారాలు చేస్తూ ఉన్నారు. అమ్మ, బహుశా నేను మీ పేర్లు ప్రస్తావించకపోవచ్చేమో, కానీ చాలా చక్కటి పరిచారాలు చేస్తూ ఉన్నారమ్మ. కష్టపడుతున్నటువంటి సహోదరుల కొరకై వెనకాల సిద్ధం చేయవలసినటువంటి పదార్థాలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, అనేక చోట్ల మీ హస్తాలు కనబడుతూ ఉన్నాయి. నేను ప్రస్తావించట్లో నేను కానీ, గుర్తించట్లో మీ స్వపురుషులు కానీ వెనకాల పడవచ్చేమో, కానీ ప్రభు మాత్రం మీ పక్షాన మాత్రం మీ కళ్ళు మీ వైపే ఉన్నాయి. ఆయన ఎల్లప్పుడు కూడా మేలులు తీసుకొని వదిలేవాడు కాదు, అధికమైన మేలు తిరిగి ఇచ్చేవాడు ఆయన. కాబట్టి అమ్మ, ఈ మందిరంలో దేవుడి పనిగా నువ్వు చేసి ఏ చిన్న పని అయినా సరే దాని ఫలాన్ని నువ్వు పోగొట్టుకోవమ్మా. ఈ విషయం మాత్రం నీకు భరోసాగా నేను బలంగా చెప్పగలుగుతా. ఎందుకంటే నమ్మదగిన దేవుడి యొక్క గుణలక్షణాలు ఎరిగిన వారం కనుక ఖచ్చితమైన ఫలాలు పొందుకుంటారు. మీరు సహోదరులు కూడా చాలా చక్కగా అన్ని విషయాల్లో ముందుకు వస్తూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించడు కాక. అన్నిటికంటే ఎక్కువగా నేను బాగా సంతోషపడుతుంది పిల్లల విషయాన్ని బట్టి. పిల్లలు అద్భుతమైన రీతిలో పనిచేస్తూ ఉన్నారు. దేవుడి నిర్మాణ పనుల కొరకని, అంటే సాధారణంగా ఎట్లా స్కూల్ ఎగ్గొడదామని చూస్తారు, కానీ ఎగ్గొట్టిన దేవుడి కొరకు ఎగ్గొడితే మంచిది కదా.
కానీ చక్కగా పనిచేస్తాను, మామూలుగా చేయట్లే. ఒక్కొక్కరు పోటీపడి చేయడము, ఇదంతా ఆనందకరమైనటువంటి సంగతులు. అందుకొరకే నేను కూడా మీరందరూ రావడాన్ని బట్టి నేను ఏ కుటుంబాన్ని అయితే భౌతికంగా ఇప్పుడు నేను కలిగి ఉండలేదో మీలోనే నా కుటుంబాన్ని చూసుకుంటున్నాను. ఈ మాట వినడానికి కొంత వింతగా అనిపించవచ్చు, సెంటిమెంటల్గా అనిపించవచ్చు, కానీ అది నిజం. కొంతమంది మీలో ఊకే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళొద్దు, ఊకే చర్చ్ దగ్గరికి వెళ్ళొద్దు, ఊకారి ఇంటికి వెళ్ళొద్దు, ఊకల ఇంట్లో పడి తినొద్దు అని కొంతమంది అంటున్నారని వినబడ్డది నాకు. అంత సంకుచితమైన చిన్న ఆలోచనలు కలిగి ఉండకండి. నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని పొందుకోవడానికి లేదా మీకు ఆతిథ్యం చేయడానికి మేము వెళ్ళవేళ ఇష్టపడుతూ ఉంటాం. ఎందుకంటే మేము చాలామందిని కోల్పోయి వచ్చాము ఇక్కడికి, ఎంతోమందిని కాదనుకొని వచ్చాము ఇక్కడికి. దేనికోసం అయ్యా అంటే క్రీస్తు కావాలి, క్రీస్తు ప్రజలు కావాలి. ఇక్కడికి వచ్చాక కూడా ఊకే వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, ఊకే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అనేటువంటి ఇంత చిన్న సంకుచితమైనటువంటి బ్రెయిన్లతో అలాంటి ఆలోచన పెట్టుకోబాకండి. మీరు రావాలి, మీరు ఉండాలి. మీరు మా దగ్గరకు వస్తే మేము మీ దగ్గర మీ ఇంటి మీద పడతామని బాధనా? అదేం లేదుగా. ఎందుకంత చిన్నగా ఆలోచిస్తారు? మీరు రావాలయ్యా. మీరు వచ్చి ఎలా ఉండాలి తెలుసా? అధికారికంగా ముందుకు సాగాల. కుటుంబం అన్నాక అలాగే ఉంటుంది. ఒకరినొకరు బాధ పెట్టుకోవడం కాదు, ఒకరి పట్ల ఒకరు బాధ్యతలు కలిగి ఉంటాయి. కాబట్టి నా యొక్క బలమైనటువంటి లక్ష్యం ఒకటే. ఆదిమ సంఘ కాలంలో వారందరూ ఒకచోట పెట్టి సమిష్టిగా బతికారు. అందరూ ఎక్కడెక్కడ ఒక్కొక్కరు సంపాదించడము, అంతా ఒక దగ్గర తీసుకెళ్ళడము, సమిష్టిగా బతకడము, సమిష్టిగా ఉండడం, సమిష్టిగా ముందుకు సాగడం. ఆ దినాలు ఏ సంఘంలో చూస్తానా? ఎందుకు మన సంఘంలో జరగకూడదని ఒక బలమైన కోరిక. ఎందుకు దీన్ని అణిచివేయడానికి చాలామందిని దుష్టుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. అయ్యా, దేవుడి పరిశుద్ధ మందిరంలో తినడానికి వెనకాడే వాళ్ళని చూస్తున్నప్పుడు నాకు ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది. మీరు ఆ ఆదిమ సంఘ కాలం యొక్క ఆ అపోస్తుల యొక్క పోకడికి మీరు అడ్డుగా నిలబడడానికి ఏది మిమ్మల్ని హృదయాలు ప్రేరేపిస్తూ ఉంది? సమిష్టిగా బతకడం, సమిష్టిగా ఉండడం ఎప్పుడు నేర్చుకుంటారు? తిరిగి ఆ ఎఫెసులోకి ఎట్లా వస్తారు? ఇంకా ఈ ఆత్మగౌరవాలు, ఆత్మాభిమానాలు, ఈ వ్యక్తిగతంగా మన చుట్టూ ఒక గిరి గీసుకొని గుండెలోనే బతకడాలు, ఎదుటి వాళ్ళతో మనకు సంబంధం లేకుండా ఉండడాలు, మన ఇంటి గుట్టు బయట పోకుండా ఉండి, బయట గుట్టు మనకు రాకుండా ఉండి, గోడలు కట్టుకొని, ఇలాంటి ఒక బందీకృతమైనటువంటి జీవితము మనల్ని అపోస్తుల యొక్క ప్రథమ సంఘకాలానికి తీసుకెళ్ళదుగా. తిరిగి ఆ ఎఫెసులకు వెళ్ళగలుగుటకు ఏదైతే నేను నిర్మాణం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను ప్రభు శక్తి చేత దాని అంచెలంచెలు కూరుస్తున్నారు. మీకు తెలుసా ఆ నిర్మాణం చేయడానికి ఎంత శ్రమ, ఎంత కష్టం, ఎంత ప్రయాసమో? జాగ్రత్త. దేవుడు మీకు అనుగ్రహించినటువంటి ఆ పనివాడి పైన కొంచెం ఆ పనిని లేఖనానుసారంగా ఉంటే నమ్మండి, కలిసి ప్రయాణం చేయండి. ఆల్వేస్ సపోర్ట్ యువర్ పాస్టర్ అంటాడు దేవుడి యొక్క ప్రవక్త. నేను సపోర్ట్ చేయమనే దేంట్లో? బంధాలు కలవడంలో, ఆ తిరిగి ఎఫెసులకు వెళ్ళడంలో, ఆ ఆదిమ సంఘకాలం నిర్మాణం చేయడంలో సహకారం అడిగా. అంతేగాని మరేది అడగలేదే. ఎందుకంటే ఆ నిర్మాణం జరిగితే నన్ను నమ్మండి, ఈ స్థలం సరిపోదు. దేవుడు తన ఆ గొప్ప గొప్ప పక్షిరాజుల్ని ఈ సారవంతమైన నెలలోకి తీసుకొస్తాడు. ఆయన తాను ఈ స్థలం పైన, ఈ సంఘం పైన బలీయంగా ఆత్మతో కదలాడాలా. ఇక్కడ ఏదున్నా ఏది లేకపోయినా పర్లేదు కానీ దేవుడు ఉండాలా. ఆయన ఎక్కడ ఉంటాడయ్యా? దైవికమైన ప్రేమలు ఉన్న చోట, వాక్యానుసారమైన నడకలు ఉన్న చోట. దేవుడు ఏమంటే తెలుసా? మీరు ఒకరినొకరు ప్రేమించుటయే దీని వలన మీరునా. ఎంత చక్కగా జ్ఞాపకం ఉంచుకున్నారయ్యా. మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటేనే ఆ ప్రేమే మీరు నా శిష్యులను చెప్పడానికి పెద్ద సంకేతము, సూచన. ఏది? 4 మెతుకులు కలిసి తినలేక, 4 సార్లు వచ్చి ఒకరినొకరు పలకరించలేక, ఇలాంటి వాటికి అడ్డుబండలు పెట్టుకొని మనం ఎలాగ ఏకత్వంలోకి వెళ్తాము? అలాగా దయచేసి చేయడానికి ప్రయత్నిస్తున్న ఆత్మీయ నిర్మాణంలో పాలిభాగస్తులు అవ్వండి. ఎస్ఆర్నో? మీరు వచ్చి తినడం వల్ల నాకు వచ్చే నష్టమేమి లేదు, నాకు వచ్చే అప్పులేమి లేవు, నేను సమృద్ధిగానే ఉన్నా. మీరు వింటున్నారా? మీరు వచ్చి మాతో పాటు కలిసి ఉండడం వల్ల ఎంతో ఆనందకరమైన విషయం. అది ఎంతో గొప్ప సంకేతం తెలుసా? అయ్యా సహోదరులు చెప్పండి, సిస్టర్లు చెప్పండి, మందిర నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి అందరూ ఒక చోట కలిసి పనిచేయడాన్ని బట్టి మీరందరూ ఆనందంగా లేదని బట్టి వ్యక్తిగతంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఎవరి మట్టుకు ఎవరి పనులు వారు చూసుకొని ఆదివారం కలవకుండా, ఇది నా దేవుడి మందిరము, ఇది నా పరిశుద్ధ దేవుని యొక్క పని, ఇది మనది అనుకొని ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును కాక. చాలామంది జీవనోపాధులు ఆపేసుకొని మరి వచ్చారు, ఎన్నో పోగొట్టుకొని మరి వచ్చారు. అది ఊరికే జరగదయ్యా. యేసుక్రీస్తు యొక్క రక్తం వలన కలిగిన బంధంలోనే ఈ కార్యాలు జరుగుతాయి. కాబట్టి నేను చెప్పే మాటలు మీకు సరళంగా అనిపించవచ్చు, కానీ నా దృష్టిలో నా లక్ష్యం ఒకటే.
ఆదిమ సంఘకాలంలో ఆ సమిష్టిగా బతికిన గొప్పదైన నిర్మాణాల కంటే బలమైన నిర్మాణాలు జరగాల. ఇప్పుడు ఈ రోజులో సాధ్యమవుద్దా అని అవిశ్వాసం దగ్గర నువ్వు ఓడిపోయాను. నేను మాత్రం సాధ్యమవుతుందని నమ్ముతున్నా. ఇది ఖచ్చితంగా జరుగుద్ది, చేసి చూపించాలా. దాని కొరికే నిర్మాణం చేయబడ్డాం మనం. దాని కొంత శ్రమ ప్రయాసం ఎంత పడ్డా సరే పడదాం, కానీ మధ్యలో మీరు కూల్చబాకండి. మధ్యలో మీరు కూల్చబాకండి, సహకరించండి. దేవుడు మనం దీవించను గాక. సరే, చదవండి లేఖన భాగం కూడా ముందుకు సాగిపోదామా? ఆమేన్. క్షమించాలి, ఈరోజు సమయం కూడా చాలా వేగవంతంగా పరిగెత్తింది. చదవండి లేఖన భాగాన్ని గమనిస్తే యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గమ, థుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయను 7 సంఘములకు పంపుమని చొప్పున నా వెనుక వింటిని. యోహాను గారు చక్కగా పద్మాసు ద్వీపంలో ఆత్మవశుడైన తరువాత ఆయన కలిగినటువంటి దర్శనంలో ఆయన ఒక స్వరాన్ని విన్నాడు. ఆయన వినిన స్వరం చెప్పుచున్న సంగతులు ఏంటంటే, ఇదిగో పుస్తకంలో రాయి. ఏమని రాస్తావు, ఎవరికి రాస్తావు, వాటన్నిటిని కూడా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ముందు ఎవరికి రాయాలో చెప్తా ఉన్నాడు ఆయన. ఎఫెసు, స్ముర్న, పెర్గమ, థుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయను ఈ 7 సంఘాలకు రాయి. తర్వాత ఏమేం రాయాలన్నటువంటి సంగతులను కూడా ఆయన చక్కగా దాని తర్వాత అధ్యాయాలు వివరిస్తూ వస్తున్నాడు. దీనితో పాటుగా జాగ్రత్తగా గమనించాడు. మరొక జతపక్షి ఇంకొక లేఖనాన్ని మీ ముందు పెడతాను. దాని తర్వాత మెల్లమెల్లగా మనం ముందుకు సాగిపోదు. హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. ధర్మశాస్త్రము చాలు. ఇది ఒక పెద్ద సూత్రము. దేవుడు తన ప్రవక్త ద్వారా మనకి ఇచ్చిన గొప్ప తాళపు చెవి. ఈరోజు హైదరాబాద్ దీని గురించి మాట్లాడాను, కానీ అక్కడ చెప్పిన సంగతులు ఇక్కడ ఏం చెప్పను. నేను కొనసాగింపుగా మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. అయ్యో మరి అక్కడ వినపోయినా మాకు ఇక్కడ అర్థమవుద్దా? అర్థమవుద్ది. అర్థమవునట్టు చేయడానికి నేను నిలబడ్డాను ఇక్కడ. దేవుడు మనందరిపైన తన ఆత్మచేత ఆ కార్యం చేయిస్తారు కూడా. అయితే పాత నిబంధన ఛాయ, నీడ, కొత్త నిబంధనలు రాబోతున్న వాటికి నిజస్వరూపానికి ముందుగా నిలబెట్టబడేటువంటి నీడ. ఎక్కడైనా సరే మీరు ఏ వర్తమానమైనా చూసుకోండి. ప్రవక్త గారు ఒక వర్తమానం చెప్తున్నప్పుడు ఆయన కొత్త నిబంధనలో ఒక లేఖనాన్ని మొట్టమొదటిగా తీసుకుని దాన్ని పాత నిబంధనల ఛాయలో చూపి, ఆ తర్వాత మళ్ళీ నూతన నిబంధనల నిజస్వరూపాన్ని చూపి, ఈ రెండింటిలో నుంచి దేవుడి యొక్క ప్రత్యక్షత ద్వారా ఉత్పత్తి అవుతున్నటువంటి ఆ పరిపూర్ణ ప్రత్యక్షతని మనం ముందు పెడతా ఉంటాం. అందరూ అనుకుంటారు కొత్త నిబంధనకి పాత నిబంధన తోడుగా ఉంటుంది మాత్రమే, కానీ పరిపూర్ణమైన సమాచారం కొత్త నిబంధనలు దొరుకుతుంది అనుకుంటారు. కరెక్టేనా? అదేనా? కాదా? పరిపూర్ణ సమాచారం ఎక్కడ ఉంటుంది? కొత్త నిబంధనలోనా పాత నిబంధనలోనా? అరే, ఇప్పుడు పాత నిబంధనలో దానియేలు గారికి ఒక దర్శనం వచ్చింది. 4 మృగాలు కనబడ్డాయి. ఆ మృగాలను గురించినటువంటి పరిపూర్ణమైన సమాచారం పాత నిబంధనలో ఉందా, కొత్త నిబంధనలో ఉందా? కొత్త నిబంధనలో ఉంది. పాత నిబంధనలో కనబడే ఏదైనా సరే కొత్త నిబంధనలోనికి వచ్చినప్పుడు మాత్రమే దాని పరిపూర్ణమైన వివరణ చోటు చేసుకుంటుంది అన్న విషయాన్ని అందరూ నమ్ముతారు. ఈ ప్రవక్త నమ్మలేదని. మీరు వింటున్నారా? జాగ్రత్త వినాలా. ఈ ప్రవక్త నమ్మలేదని. ఎందుకు నమ్మలేదు అంటే ఆయన బోధించిన విధానంలో మనం గమనించగలుగుతాం. మీకు ఒక ఉదాహరణ చెప్తా. బైబిల్లో వాక్యం ఉంటుంది కొత్త నిబంధనలో. మంచిగా అమ్మ, ఈ రోజు కనుక నేను చెప్పిన చక్కగా వినలేదనుకో, ఇది ఎగిరిపోతారు, మళ్ళీ మొత్తం తల నుంచి వెళ్ళిపోతుంది అంతా. చాలా కాంప్లికేట్. ఎట్లా ఉంటుంది, ఒక వెంట్రుక వాసం అంత కనెక్షన్లే ఉంటాయి. చిన్న ఒక లైన్ తప్పామా ఎగిరిపోతుంది, వెళ్ళిపోతుందో తెలియదు, ఇక అట్లా ఉంటుంది. అయితే కొత్త నిబంధనలో దేవుడి వాక్యం ఏంటంటే, లోతు దినాల్లో జరిగినట్టుగానే మనుష్య కుమారుడి దినాల్లో కూడా జరుగు. ఇది కొత్త నిబంధనలోని మాటనా పాత నిబంధనలో మాటనా? కొత్త నిబంధనలోని మాట. ఈ కొత్త నిబంధనలోని ఈ మాటను, దీన్ని పరిపూర్ణమైన సమాచారం గ్రహించుటకై ఎక్కడికి వెళ్ళాలి అంటే లోతు దినాల్లోకి వెళ్ళాలి. మళ్ళీ
మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు పరిపూర్ణ సమాచారం ఎక్కడుంది? కొత్త నిబంధనలో ఉందా, పాత నిబంధనలో ఉందా? పరిపూర్ణ సమాచారం, ఎక్కువైన సమాచారం కొత్త నిబంధనలో ఉంటుంది. మరి లోతు దినాల్లో జరిగినట్టుగా మనిషి కుమారుడు దినాలు జరుగుతుందని అన్నప్పుడు ఏమేమి జరుగుతుందో కనుక్కోవాలంటే ఇప్పుడు పాత నిబంధనకి వెళ్ళాలా, కొత్త నిబంధనకి వెళ్ళాలా? అంటే పరిపూర్ణ సమాచారం కొన్ని చోట్ల కొత్త నిబంధనలో ఉంటుంది, ఆ పరిపూర్ణత కొన్ని చోట్ల పాత నిబంధనలు కనబడుతుంది. అందుకే ప్రవక్త గారు చెప్పే ఏ వర్తమానమైనా తీసుకోండి, నేను చెప్పే మెజారిటీ వర్తమానం కూడా తీసుకోండి, అదే ఫార్మాట్ ఉంటాయి, సేమ్ ఫార్మాట్. ఎందుకంటే వధువుని ఉత్తేజింపజేయుటకు 7వ సంకల వర్తమానికుడు వాడబడినటువంటి రీతిలో ఆ పద్ధతి చాలా అద్భుతమైన పద్ధతి. పక్షికి ఎగురుటకు 2 రెక్కలు ఎలాగో కొత్త నిబంధన పాత నిబంధన అలాంటిదే. ఏదో ఒక్కటి పట్టుకుంటే అది ఎగరలేనట్టుగా ఈ రెండు కలిస్తేనే పరిపూర్ణమైన సమాచారం బయటపడుతుంది. దానియేలుతో మాట్లాడుతున్నప్పుడు దానియేలు అడుగుతాడు, ప్రభు ఇదేంటి నాయన, ప్రభు ఇదేంటి నాయన, ప్రభు ఇదేంటి నాయన అని అడిగినప్పుడల్లా, దానియేలు ఊరకుండవు, ఇవి అంత్య దినాల్లో బయటపడతాయి. అది కొత్త నిబంధనలు బయటపడతాయి, పాత నిబంధనలు బయటపడతాయా? కొత్త నిబంధనలు. లోతు దినాల్లో జరిగినట్టుగానే మనిషి కుమారుడు దినాల్లో జరిగినట్టే ఇప్పుడు కొత్త నిబంధన రావాలా, పాత నిబంధన రావాలా? పాత నిబంధన రావాలి. అంటే పరిపూర్ణ సమాచారము ఈ రెండింటిలో సమానంగానే దాచిపెడతాడు ఆయన, ఎక్కడైనా ఉంచవచ్చు. ఈ రెండు ప్రాముఖ్యమైనవే, ఒకటి కాదు ఒకటి అవునని చెప్పడానికి వీల్లేదు. నేను ఇదే ఉదాహరణ హైదరాబాద్లో కూడా చెప్పాను. ఇప్పుడు మంచిగా గమనించారు. ఎంతమంది బూర్ల పండుగల వర్తమానం చదివారు? ద ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్. బూర్ల పండుగల వర్తమానం చదివితే ఏదో పురావస్తు శాస్త్రం చదివి తవ్వండి ఒకసారి, ఎన్నో సంవత్సరాల కింద చదివారు. అది మళ్ళీ తవితే అర్థమవుద్ది. ఒకసారి చూస్తే కొత్త నిబంధనలో ఉన్నటువంటి బూరల్ని వివరించే ప్రయత్నం చేస్తూ పాత నిబంధనలు లేవీకాండం 23లోకి దుంకుతాడు ఆయన. కరెక్టేనా? అదేంటి, కొత్త నిబంధన పరిపూర్ణంగా, కొత్తమైన సంపూర్ణంగా ఇక్కడే మొత్తం సమాచారం తీసుకురావాలిగా, కానీ దీన్ని వివరించడానికి మళ్ళీ పాత నిబంధనల నుంచి పరిపూర్ణ సమాచారం పట్టుకొస్తున్నాడు ఆయన. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను మీకు మాట చెప్పాను, అయ్యా లోతు దినాల్లో జరిగినట్టుగానే మనిషి కుమారుడు దినాలు జరుగుతున్నప్పుడు ఏం చేశాడు ఈయన అంటే మెల్లగా పాత నిబంధనలకు జంప్ చేశాడు. చేసి లోతు దగ్గరకు వచ్చాడు, చూశాడు. లోతు దగ్గర పెద్ద మ్యాటర్ ఏం లేదు. లోతు కాలంలోకి వెళ్ళి లోతు దగ్గర పెద్ద మ్యాటర్ లేదు, కానీ లోతు కాలంలో అబ్రహాం దగ్గర మ్యాటర్ ఉంది. అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు ఈయన. అబ్రహాం దగ్గరికి వెళ్ళిన వెంటనే అబ్రహాం యొక్క శరీర మార్పును, ఏది లోతు దినాల్లో జరిగినట్టుగానే జరుగుతున్న చోట ఇన్ని దాచిపెట్టాడు. అక్కడ అబ్రహాం దగ్గర శరీర మార్పును, 3 దూతలు వచ్చిన వారిలో క్రీస్తు అనే ప్రధానమైన దూత అబ్రహాం దగ్గర నిలబడటయు, మిగిలిన 2 సొదొమ గొమొర్రాకు వెళ్ళుటయు, వీటిని ఆధారం చేసుకొని నేను వధువు కోసం పంపబడ్డాను, బిల్లి గ్రాహం వరం రాబట్టు లోతు దగ్గర పంపబడినట్టుగా లోకం కోసం పంపబడ్డారు అన్నాడు. ఈ సమాచారం కొత్త నిబంధనలు చూసి చెప్తామంటే నువ్వు గ్రేట్. మరిగా చెప్పలేవు. యూ కెన్ నాట్ డూ దట్. నువ్వు చేయగలగాలంటే ఆ పరిపూర్ణ సమాచారం నీకు పాత నిబంధనలో దొరుకుతుంది. అందుకే పరిపూర్ణతకి పాత నిబంధన కొత్త నిబంధన ఈ రెండింటిని మిళితము చేస్తే తప్ప సంపూర్ణ సమాచారం రాదయ్యా. చాలామంది నిజం చెప్పండి అయ్యా, యథార్థంగా చెప్పాలా, కొత్త నిబంధన ఎక్కడ చదువుతారా, పాత నిబంధన ఎక్కడ చదువుతారా? పాత నిబంధన చదువుతారు. ఏది? కీర్తనలు, సామెతలు, మా అయితే ప్రసంగి, ఇంకా చిన్నగా ఉంటుంది యోన, చిన్న చిన్న గ్రంథాలు కాబట్టి చాలా తక్కువ మంది, అంటే మెజారిటీ పోర్షన్స్ అయితే ఎక్కువ మంది పాత నిబంధనలు చదవడానికి ఇష్టపడరు. ఏదైనా సరే కొత్త నిబంధనల పత్రికలు, ఇక మళ్ళీ ప్రకటన గ్రంథం ఓపెన్ చేసి మన మీద ఉన్నతమైన స్థాయిలో ప్రత్యక్షతలు ఉన్నట్టు తమకు తాము ఫీల్ అవుతూ ఉంటారు. వింటున్నారా? నాకు బ్రదర్ చెప్పిండు ఏమని, 3 సార్లు చదివేశాను ప్రకటన గ్రంథాన్ని, 3 సార్లు. అయితే నేను 30 సార్లు చదివినా, నాకు ఇంకేం అర్థం కాలే, ఇంకా నేను విద్యార్థినే, ఇంకా నేర్చుకుంటున్నాను నేను ఈ వర్తమానం గుండా. నువ్వు ఎన్నిసార్లు చదివినా ఇది సరిపోయింది మొత్తం వచ్చిందని చెప్పుకోవడానికి వీళ్ళని గ్రంథం అది, పరిశుద్ధ గ్రంథం అంతా అంతే. కానీ ఛాయకి నిజస్వరూపానికి అంత బంధం ఉంటుంది. మీకు ఇదివరకు కూడా మన దగ్గర కూడా నేను పంచుకున్నాను. ఈ 3 ఫింగర్స్ చూడండి, మీ ముందు పెట్టి ఈ 3 ఒకటి అబద్ధమైందని చెప్పినప్పుడు మీరు పరిశీలన చేశారు. దీని వెనకాల లైట్ వెలుగు, మన నీడుంది,
దీని వెనక నీడ ఉంది, దీని వెనక నీడ లేదు. ఇప్పుడు చెప్పండి, ఈ మూడిట్లో ఏది ఫేకు? అంటే ఏది అబద్ధమైంది? నీడ లేనిదా? అదేంటి, నిజస్వరూపమే నేనే కనబడుతుంటే ఇంకా నీడలు వెతుకుతారేంటి? మీ కళ్ళెదురు నిజమే కనబడతా ఉంటే, ద రియాలిటీ వస్తుంటే మళ్ళీ ఆ పాత నిబంధన ఎందుకు? ఆ ఛాయ ఎందుకు? ఛాయ నీ కళ్ళ ముందు కనబడుతున్న ఆ నిజం యొక్క ఉనికి సత్యమని నిరూపిస్తుంది. ఇది సత్యమనియు, ఇది ఖచ్చితంగా ఆమెనై ఉన్నదనియు, ఇది దేవుడి యొద్ద నుంచి మాత్రమే వచ్చిందన్న నిరూపణకి నీడ కావాలి, ఛాయ కావాలి. ఛాయ లేనిదే అయ్యా నిజస్వరూపం లేని ఛాయ ఎప్పటికీ పరిపూర్ణం కానేరం. అలాగే బైబిల్లో ఉన్న ప్రతి సంగతి కూడా మనకు ఛాయలో కనబడుతూ ఉంటుంది. అది ఏదైనా సరే ఛాయలో ఉన్నది నిజస్వరూపంలో కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు గమనించండి, పాత నిబంధనలో వింటున్నారా, సున్నత కార్యక్రమం ఉండేది. కొత్త నిబంధనలకు వచ్చాక దేవుడు ఏం చేశాడు? బాప్తిజంగా మలిచాడు. పరిశుద్ధాత్మ దానిలో భాగమే, పార్ట్ ఆఫ్ ద బాప్తిజం. దాన్ని బాప్తిజంగా మలిచాడు. ఈసారినో ఒకటని కాదు, రెండని కాదు, పాత నిబంధనలో ఉన్న ప్రతి కార్యాన్ని కొత్త నిబంధనలకు వచ్చరికి మార్చేశారు. పాత నిబంధనలో జంతువుల బలులు ఉండేవి, వరుస బలులు ఉండేవి. కొత్త నిబంధనకు వచ్చరికి రెండు రకాలుగా మార్చబడ్డది. ఒకటి ఒక్క అర్పణగా సదాకాలానికి సరిపోయేటువంటి క్రీస్తు అర్పణ, రెండు మన హృదయ బలుడు. ఈసారినో ఈ రెండింటిగా మలచబడింది. కానీ ఈ రెండు అర్థం కావాలంటే ఈ ఛాయ కావాలి. ఛాయ ఒకటి ఉంటే సరిపోదు, కానీ రెండింటి కలిపినప్పుడే అసలు బలుడు ఏమై ఉన్నో మనం గ్రహించగలుగుతాం. ఆమేన్. ఇక్కడ అక్కడ అని కాదు, అన్ని చోట్ల ప్రతిదానికి ఛాయ కనబడాలి. ఛాయలో నుంచి నిజస్వరూపం కనబడాలి. అయ్యా, ఛాయలో కూడా పరిపూర్ణ సమాచారం ఉంటుందా? చాలా చోట్ల దేవుడు ప్రవక్త చూపించారు, ఖచ్చితంగా ఉంటుంది. ఈసారినో ఛాయలో మీరు చూస్తుంటే ఇంకా మనకు ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏమని? పరలోకంలో గొప్ప యుద్ధం జరిగిను. వింటున్నారా? చూస్తారా? తీయండి, చదవండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఇప్పుడు అప్పుడు పరలోకమందు గొప్ప సూచన కనబడెను. అది ఏదనగా, దాని ఇంకొంచెం ముందులో వెళ్తే కంటిన్యూషన్లో పరలోకంలో గొప్ప యుద్ధం జరిగింది. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. చాలు, ఇది కొత్త నిబంధన, నూతనమైన సమాచారము, లోతైన ప్రత్యక్షత. కానీ పాత నిబంధన తెలియకపోతే ఇది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగిందో దాని స్థానాన్ని గుర్తుపట్టలేవు. దీన్ని గుర్తుపట్టాలంటే ఎక్కడ రావాలి? ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనంకి రావాలి. దీని స్థానాన్ని గుర్తుపట్టాలన్నా, దీని ప్రత్యక్షత పొడిగింపు కావాలన్నా, దీని పరిపూర్ణతను మనం చేరుకోవాలన్నా పాత నిబంధన ప్రత్యక్షత అవసరం. ఈ రెండు ప్రత్యక్షతలు తెలిస్తేనే ఒక చోట పరిపూర్ణమైన దాని స్థలాన్ని, ఉద్దేశాన్ని బయటకు తీసుకురావచ్చు. అట్లాగే దేవుడు అనేకమైనటువంటి సంగతులకు కూడా ఇలా చేశాడు. అందుకే మీరు చూడండి, ఆది కాండంలో 7 ముద్రలు ఉన్నాయా? ఆమేన్. దానిలో 77 ముద్రలు ఉన్నాయా? ఆమేన్. ఆమెలు గట్టిగా నవ్వుడ్డాయి. చెప్తారా? సరే, హైదరాబాద్ చెప్పిన వర్తమానం వినండి, దానిలో కనబడతా ఉంచి. ఇంకా 7 ముద్రలు ఎక్కడెక్కడ కనబడతాయి? 7 సీల్స్ పాత నిబంధనలో. పండగల్లో 7 ముద్రలు కనబడ్డాయి మీకు? పండగల్లో 7 ముద్రలు ఉన్నాయి, 7 సంఘకాలాలు ఉన్నాయా? సంఘకాలాలు ఉంటే ముద్రలు ఉన్నట్టేగా, సంఘకాలాల నుంచి ఇక ముద్రలు వచ్చేది. భలే తెలియగలవారు మీరంతా, మీరు జాగ్రత్తగా గమనించాలి. సంఘకాలాలు ఉన్నాయంటే ఖచ్చితంగా అక్కడ ముద్రలు ఉత్పత్తి అవుతాయి, బూరలు ఉత్పత్తి అవుతాయి, పాత్రలు కనబడతాయి. ఏదో ఒక రూపంలో, మేబీ అది చాలా చిన్నదైన రూపంలోనే సరే అది ఉత్పత్తి అవ్వాల్సిందే. అట్లాగన ప్రతిదీ కూడా మనకు పాత నిబంధనలోనే ముందుగానే ఛాయలో దేవుడు సమస్తాన్ని చూపుతాడు. నేను మీతో మాట్లాడాలనుకుంటున్న అంశం కూడా పాత నిబంధనల సంఘకాలాలు. ఏంటది? పాత నిబంధనలో సంఘకాలాలు. అర్థమైపోయింది, మొత్తం సుందరపల్లి టాపిక్ అంతా చెప్తావు ఇక్కడ. అట్లే ఉండదు అది. అయ్యా,
చెప్పిందే చెప్పడానికి జాగ్రత్త. నేను చెప్పిందే మళ్ళీ ఎప్పుడు నేరుగా చెప్పను, తెలియకుండా ఇండైరెక్ట్గా చెప్తా. నీకు అర్థమైందా? చెప్తున్నాడనే సంగతి తెలియకుండా చెప్తా. కాబట్టి అట్లా కాదు. పాత నిబంధనల సంఘకాలంలో దేవుడు అనేకమైన చోట్ల దాచిపెట్టాడు, చాలా చోట్ల దాచిపెట్టాడు. బోర్డు ఉంటే బాగుండేది, ఇదేదో బాగుంది, దీన్ని రాయచ్చు అనుకుంటా. బోర్డు ఉంటే చక్కగా ఉండేది, కానీ ఎక్కడ పెడతాం బోర్డు? దీని మీద పెడదామా? తీసుకురానన్న. ఎందుకంటే గమనించాలి. మళ్ళీ మరొక సూత్రం మేము ముందు పెడుతున్నా. నేను ఇంకా వర్తమాన లోపలికి వెళ్ళలే, ఇంకా నేను దాని ముందు ఉండేటువంటి ఉపోద్ఘాతము పునాదులు మాత్రం పెడతా ఉన్నా. మంచిగా గమనించాలి. కొత్త నిబంధనలో ఉండే నిజస్వరూపానికి పాత నిబంధనల ఛాయలో చూసేప్పుడు ఒక్కొక్క ఉదాహరణలో కొంత సమాచారం కనబడుతుంది. నా మాట వినాలి. నేను మీకు సాధారణంగా అందరూ గ్రహించగలిగే సునాయాసమైన ఉదాహరణ చూపిస్తాను. ఇప్పుడు మోషే క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడా? క్రీస్తుని చూపించడానికి ఛాయగా పెట్టబడ్డా? అబ్రహాము, ఇసాకు, యాకోబు, యోసేపు వీరందరూ క్రీస్తుని చూపించడానికేనా? ఖచ్చితంగా. కానీ వీరందరూ కూడా ఒకే విషయాన్ని, ఒకే సంగతిని చూపించారు. మోషేలో చూస్తే ఆయన 2 సంవత్సరాల యొక్క వయస్సులో ఉన్నప్పుడు క్రీస్తు ఎన్నిక ఎలాంటిదో మోషే ఎన్నిక కూడా అలాంటిదే. ఒకే రీతిగా శత్రువుతో చంపబడడానికి వెంబడించబడటయు, తర్వాత 2 సంవత్సరాల చిన్నపిల్లలందరూ కూడా సంహారం చేయబడటయో ఆయన పుట్టుకను చూపించడానికి మోషే, మరియు 3వ నిర్గమంలో ఎలా వాడబడబోతున్నాడో క్రీస్తు దాని సాదృశ్యంగా చూపించడానికి ఛాయగా మొదటి నిర్గమంలో మోషే పెట్టబడ్డాడు. కానీ మోషే నరహత్య చేయునటువంటి దాన్ని మనం క్రీస్తుల సాదృశ్యంగా చూడలేం. మోషే ఆజ్ఞాపలకలు పలగొడుతున్న దాన్ని మనం క్రీస్తుల సాదృశ్యంగా చూడలేం. మోషే బండతో మాట్లాడువంటే కొట్టిన దాంట్లో క్రీస్తుని సాదృశ్యంగా చూడలేం. అంటే ఛాయలో ఉండేటువంటి దాంట్లో కొన్నిటిని మాత్రమే నిజస్వరూపంలోనికి దాని యొక్క బంధాన్ని కలిగి ఉంటుంది. మరియు మరొక విషయాన్ని గమనించండి. మీరు గమనిస్తే అబ్రహాం ఉన్నాడు. అబ్రహాంలో మనం దేన్ని గమనించాలి? ప్రవక్త చెప్పాడు, విశ్వాసాన్ని. అయ్యా నన్ను చూడు వాళ్ళిద్దరు ఎప్పుడు కనబడే వ్యక్తులే. నన్ను చూడు. అబ్రహాంలో విశ్వాసాన్ని చూడాలి. ఎస్ఆర్నో? ఇస్సాకులో ప్రేమను చూడాలా? అయ్యో మీరు మర్చిపోయినారా సిరీస్ని? రివర్స్ లేదా? యాక్చువల్ బాగున్నట్టు. ఓకే. అబ్రహాంలో విశ్వాసాన్ని చూడాలి, మరియు ఇస్సాకులో ప్రేమను చూడాలి, యాకోబులో కృపను చూడాలి, యోసేపులో పరిపూర్ణతను చూడాలి. అయితే మంచిగా గమనించండి. ఇప్పుడు కనబడ్డ వాళ్ళు ధన్యులు. అయ్యో ఇది జాగ్రత్త వినండి. నిజస్వరూపంలో క్రీస్తుకి ఈయన పరిపూర్ణమైన లక్షణాలన్నింటినీ మనం కనుక పాత నిబంధనలో కనుగొనాలంటే, పాత నిబంధనలో విశ్వాసానికి అబ్రహాముని, ప్రేమకి ఇస్సాకుని, కృపకి యాకోబుని, మరియు సంపూర్ణతకి యోసేపుని చూడాలి. కానీ ఇవి పాత నిబంధనలో ఛాయలు వీళ్ళని చూపిస్తున్నాయే కానీ పరిపూర్ణంగా చూపించవు, కొంత మట్టుకు చూపిస్తాయి. దాని తీవ్రతలు కూడా కొంత స్థాయి వరకు చూపిస్తాయి. ఇప్పుడు మీరు చూడండి, అబ్రహాము నిజంగా విశ్వాసవంతుడే, కానీ ఈయన విశ్వాసం ఎదుట క్రీస్తు విశ్వాసాన్ని పెడితే ఈయన లెక్క చేయబడ్డాడు. యోసేపు పరిపూర్ణుడే, కానీ యోసేపు పరిపూర్ణత ముందు క్రీస్తుని పెడితే యోసేపు సైతం నిలబడలేనటువంటి వ్యక్తి. ఈయన తన జీవితంలో ఒక చిన్న అబద్ధం ఆడినటువంటి ఒక మచ్చైన కలిగిన వాడు ఎవరు? యోసేపు. కానీ క్రీస్తులు అది కనబడదు. అంటే మీకు ఛాయలో నుంచి నిజస్వరూపంలోనికి వచ్చుచున్నప్పుడు ఇది కొన్ని ప్రత్యేకమైన విషయాలను ప్రత్యేకమైన వృత్తిలో మాత్రమే చూపిస్తుంది, కానీ పరిపూర్ణతను చూపించదు, సంపూర్ణతనివ్వదు. ఒక్కొక్క ఉదాహరణ ఇస్తుంది, ఒక్కొక్క చోట కొంత సమాచారాన్ని కలిగింపజేస్తుంది. మీకు అర్థమవుతుందా? నేను నేరుగా వర్తమాన ద్వితం మీకు అర్థమవుతుంది. ఇది కొంచెం క్లీన్ చేయరా, మంచిగా గమనించు. నేను మిమ్మల్ని పాత నిబంధనల సంఘకాలాల్లో
ఇప్పుడు ఏ విధంగానైతే ఒక నిజ స్వరూపాన్ని చూపించడానికి అనేకమైనటువంటి భాగాలు ఎలా కనబడ్డాయో కొత్తగా చూపిస్తుందో, పరిపూర్ణమైన సంఘకాలాన్ని చూపించడానికి దేవుడు పాత నిబంధనలో ఏ రూపాలలో ఛాయలో సంఘకాలను చూపిస్తున్నాడో ఆ వరుస క్రమాన్ని గమనిస్తే ఒక్కొక్కటి జంప్ చేద్దాం. అన్ని రోజులు మీరు రోజు వింటున్న వర్తమానంలో ఇది ఉండదు. కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. దీంట్లో కానీ వెళ్ళరా నాయన, అది పోదులే, నాకు అర్థమైపోయిందా, జరు చాలరా. ఇప్పుడు మీరు చూస్తే కొండ నాలుక మందు పెడితే ఉన్న నాలుక ఏంది, కొద్ది గొప్ప పారేది మొత్తానికి వార్తలే. అయ్యయ్యో, సరే, ఈ పరిస్థితులన్నీ దేవుడు మనకు అనుకూలంగా మార్చను గాక. ఇంకొంత కాలం అయితే ప్రొజెక్టర్లు వస్తాయి, నిద్రపోయేటోళ్ళకి కూడా ప్రొజెక్టర్లో చూపిస్తాం మీరు నిద్రపోతున్నారని. ప్రైజ్ ది లార్డ్. సరే, జాగ్రత్తగా గమనించండి. అయితే నేను చెప్పే విషయాలు రాసుకోండి మీరు, ఎందుకంటే అబ్బోడి సరిగ్గా పనిచేయట్లేదు, అది పచ్చుకుంది, అది డ్రై అయితే తప్ప పనిచేయదు. అయితే పాత నిబంధనలో సంఘకాలాన్ని చాలా భాగాలుగా, చాలా దశలుగా చూపించడం మనం చూస్తున్నాం. మొట్టమొదటిది సెల్యుటేషన్, వందనము. అయ్యా డ్రై క్లాత్ ఏమ్మా, ఇది అది నాకు ఇచ్చేసి. సెల్యుటేషన్, ఎందుకంటే చాలా ఉన్నాయి, అవి 9-10 ఉంటాయి. హైదరాబాద్ 4 చెప్పా. ఒకటి సెల్యుటేషన్, బ్రాకెట్లో వందనము. రాసుకోండి, సెల్యుటేషన్ వందనము. రెండవది మెసెంజర్స్, దూతలు. మూడవది కండిషన్స్ ఆఫ్ చర్చ్. ఇప్పుడు నేను ఇప్పుడు లిస్ట్ చెప్తున్నా, ఈ లిస్ట్ దగ్గర మీకేం అర్థం కాదు, కానీ ముందుకు వెళ్తున్న కొద్ది బాగా అర్థమవుద్ది. ఇప్పుడు అర్థం కాకపోయినా ఆమె నానండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. కండిషన్స్ ఆఫ్ చర్చ్, సంఘ పరిస్థితులు. నాలుగవది టైం స్పాన్, కాలపరిమితి. ఐదవది గుడారము, టబర్నకిల్. ఆరవది జడ్జ్మెంట్, తీర్పు. ఏడవది ఫాదర్స్ గిఫ్ట్, లేదా తండ్రి యొక్క వరము లేదా బహుమతి. ఎనిమిదవది పారబుల్ ఆఫ్ చర్చ్, పారబుల్ ఆఫ్ చర్చ్. నేను మరొకసారి రిపీట్ చేస్తా, త్వరగా రాసుకోండి. మొదటిది సాల్యుటేషన్స్, సెల్యుటేషన్స్, దాంట్లో వందనము. 2 మెసెంజర్స్, దూతలు. 3వది కండిషన్స్ ఆఫ్ చర్చ్, సంఘ పరిస్థితులు. 4వది టైం స్పాన్, కాలపరిమితి. 5వది టబర్నకిల్, గుడారము. 6వది జడ్జిమెంట్, తీర్పు. 7వది గిఫ్ట్, బహుమతి లేదా వరము. 8వది పారబుల్ ఆఫ్ చర్చ్, సంఘ సాదృశ్యము. ఇంకా ఉన్నాయా బ్రదర్? ఇంకా చాలా ఉన్నాయి. మరి హైదరాబాద్ 4 చెప్పి 9 చెప్పావే, ఆ 4 మీరు అక్కడికి వెళ్ళిన యూట్యూబ్లో చూసుకోండి, మిగిలిన చెప్తాను నేను ఇక్కడ. కాబట్టి దాన్ని ఫాలో అవ్వండి, దీన్ని ఫాలో అవ్వండి. సంఘకాలాన్ని దేవుడి యొక్క ప్రవక్త పాత నిబంధనలో చూపించుతున్నటువంటి రీతుల్లో అనేకమైన విషయాలు కొత్త బయటపడతా ఉంటాయి. కొత్త నిబంధనలు మాట్లాడుతున్న సంగతులకు, పాత నిబంధనలు చూపించినటువంటి సత్యాలకు బలమైన బంధాన్ని స్పష్టీకరణ చేసే రీతిలో ఈ వివరణ దాచిపెడతాడు ఆయన. నేను మీకు కొన్ని సంగతులు కూడా చూపించి తీసుకే ప్రయత్నం చేస్తాను. చూడండి, మొట్టమొదటిగా మిమ్మల్ని చూడండి, నిర్గమకాండము 37వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. టబర్నికల్లో, అయ్యా జాగ్రత్తగా టబర్నికల్లో సంఘకాలాన్ని చూద్దాం. మీరు వింటున్నారా? టబర్నికల్ ఎన్నది? 5వది 6వది రాసుకున్నారు. 5వది టబర్నికల్లో, గుడారంలో దేవుడు తన ప్రవక్త ద్వారా, నేను నా సొంత మాటలు చెప్పను, ఇక్కడ కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్స్ ఇవి, నేను సొంత మాటలు చెప్పేది కాదు ఇది. ఇక్కడ గుడారంలో 7 సంఘకాలాల యొక్క ప్రస్తావన గురించి మాట్లాడింపజేసిన సంగతులు చూద్దాం. దాంట్లో నిర్గమకాండము 37వ అధ్యాయము 17వ వచనం. అతడు మేలిమ బంగారుతో దీపవృక్షమును, దేనిది? మళ్ళీ చదవండి మరొకసారి. అతడు మేలిమి బంగారుతో
దీపవృక్షమును చేసెను. ఆ దీపవృక్షమును దాని ప్రకాండమును దాని కొమ్మును నకిషింపనిగా చేసెను. దాని కలశములు మొగ్గలు పువ్వులు ఏకాండమైనవి. దీపవృక్షము యొక్క ఇరు ప్రక్కల నుండి 3 కొమ్మలు అట్లు దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు బయలుదేరినవి. జాగ్రత్తగా గమనించు. ఇప్పుడు పాత నిబంధనలో 1, 2, 3 సువర్ణ దీప స్తంభముల యొక్క తయారీని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇది ఎలా చెప్తున్నట్టే, ఇవి ఒక కొమ్మగా వచ్చి ఏ కాండము ఒక కాండంగా ఉండి దాని నుంచి 3 కొమ్మలు వచ్చినట్టు ఉత్పత్తి అవుతున్నట్టు కనబడతాయి అంటాడు ఆయన. ఇది దేనికి సాదృశ్యమయ్యా అని అంటే, దీన్నే దేవుడు తన ప్రవక్త ద్వారా వివరిస్తానని అంటాడు. 53-0325 జాగ్రత్తగా గమనించాడు. ఇజ్రాయెల్ అండ్ చర్చ్ అనే వర్తమానంలో మొదటి భాగము 158వ పేరు చూడండి. 158. ఒక్క నిమిషమే. ఇప్పుడు మీరు త్రిప్పినచో మిగిలినటువంటి లేఖనాలు చూడడానికి సమయం ఉన్నట్లయితే మరియు ఆయన నిలబడి చూచి మనిషి కుమారుని పోలిన ఒకడు 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్నాడు. అది 7 సంఘకాలములై ఉన్నవి. జాగ్రత్తగా గమనించండి. అయ్యా మీరు వింటున్నారా? దేవుడు కొత్త నిబంధనలో ఉన్న సంఘకాలను నిజస్వరూపంలో చూపించడానికంటే మునిపే పాత నిబంధనలోనే గుడారపు ఆ యొక్క దాన్ని ఏమంటారు, వాటి దాడు వెజల్స్, తెలుగులో ఏమంటారు దాన్ని, పాత్రలు కాదు, ఉపకరణాలు. ఆ మందిర ఉపకరణాలలోనే ముందుగానే ఆయన గుప్తముగా ఆ సంగతులు దాచి ఉంచారు. అక్కడ 7 సువర్ణ దీప స్తంభములు కనబడతా ఉంది పాత నిబంధనలు. ఇది ఎక్కడ ఉంటుంది? పరిశుద్ధ స్థలంలో ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలంలో ఉండదు. బయట ఏమేమి ఉంటుంది? ఆవరణములో గంగాళము, ఇత్తడి బలిపీఠము, ఎసర్ర. ఇంకొంచెం ముందుకెళ్తే పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? అర్థం కాలే. సువర్ణ దీపస్తంభము, సన్నిధి రొట్టెల బల్ల, దాని మీద రొట్టెలు, ఇంకా ఇంకొక బలిపీఠం ఉండాలే, సువర్ణ బలిపీఠము. దానికి వివిధ రకాల పేర్లు. నా మాట వింటున్నారా? తర్వాత ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగానే అక్కడ మందసం మీద 2 కెరూబులు, ఆ మందసములో ఆజ్ఞా పలకలు, చిగురించిన అహరోను కర్ర, మరియు దాచిపెట్టబడినటువంటి మన్నాతో ఉన్నటువంటి పాడైపోయినటువంటి పాత్ర, ఇవి కనబడతా ఉంటాయి. అయితే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికంటే మునిపే ఇక్కడ ఉన్నటువంటి ఈ 7 సువర్ణ దీప స్తంభంలో ఒక వ్యక్తి దాటితేనే కానీ దానిలోకి చేరడు. మీరు వింటున్నారా? అంటే ఒకడు దేవుని యొక్క విశ్రాంతిలోనికి సంపూర్ణంగా చేరుకోవాలంటే ఈ 7 సంఘకాలాలు దాటాల. వాడు పాత నిబంధనలు తెలిసి చేశారా? తెలీదు వారికి తెలీదు. కానీ ఈ సువర్ణ దీప స్తంభం కూడా ఆయన ఏం నేర్పించాలనుకుంటున్నాడు? ఆయన దేన్ని చూపించాలని ఆశపడుతున్నాడు అంటే, ఇవి 7 సంఘకాలాలు అయ్యుండి ఈ 7 కూడా ఒక్కడిలోనే మిళితమై ఏకమై ఉన్నట్టుగా కనబడుతున్నాయి. మరి ఈ 7 సంఘకాలాలు కూడా పరిపూర్ణతను చేర్చలేవు, పరిపూర్ణతకు ముందుండేవిగా చూపిస్తున్నాడు. ఈ 7 సంఘకాలాల్లో మధ్యలో సంచరించు వాడిగా క్రీస్తు కనబడ్డానికంటే మునిపే ప్రధాన యాజకుని చూపిస్తున్నాడు. అక్కడ యాజకుడు సువర్ణ దీప స్తంభాలకు అటెళ్ళాలి, ఇటెళ్ళాలి, అటెళ్ళాలి. దీన్నే క్రీస్తులో సువర్ణ దీప స్తంభం మధ్య సంచరించేవాడుగా కనబడుతున్నాడు. పాత నిబంధనలోనే ఆయన ఖచ్చితమైనటువంటి సంఘకాల యొక్క పరిస్థితిని ముందుగానే గుప్తం చేసి దాచిపెట్టి ఉంచాడు. ఈ సువర్ణ దీప స్తంభంలో యొక్క వెలుగు కూడా అలాంటిదే. నా మాట వింటున్నారా? ఆవరణం యొక్క వెలుగు వేరు, ప్రత్యక్ష స్థలం యొక్క వెలుగు వేరు,
అతి పరిశుద్ధ స్థలం యొక్క వెలుగు వేరు. ఆవరణలో మనలాగా ఇట్లా బయట ఉండే సూర్యుడి వెలుగు. ఇక్కడ పరిశుద్ధ స్థలంలో సువర్ణ దీప స్తంభముల వెలుగు. అతి పరిశుద్ధ స్థలంలో షకీనా గ్లోరీ, ఆ షకీనా మహిమ వెలుగు. ఒకడు నా మాట వినాలి జాగ్రత్తగా. సంఘకాలాల వెలుగులోనే నివసిస్తున్నాడా? అతి పరిశుద్ధ స్థల వెలుగులోనికి అడుగు పెట్టలేడు. అతి పరిశుద్ధ స్థలపు వెలుగును చేరుకోవాలంటే సంఘకాలాల వెలుగును దాటాలా. వారు ఈ వెలుగుని ఎంత త్వరితముగా దాటుతారో అంత వేగంగా షకీనా వెలుగు మహిమ యొక్క వెలుగులోనికి అడుగు పెడతాడు. అక్కడనే దాచిపెట్టింది. ఇక్కడ మాత్రమే దేవుడు సంఘకాలాన్ని పాత నిబంధనలు ఉంచాడా? ఇక్కడే కాదు. దేవుడు ప్రవక్త అంటే చూడండి, జాగ్రత్తగా గమనించండి. లేవికాండము 4వ అధ్యాయము 6వ వచనం. లేవికాండము 4వ అధ్యాయము 6వ వచనం. ఆ యాజకుడు ఆ రక్తములో తన వేలును ముంచి, జాగ్రత్త వినండి, యాజకుడికి తీసుకొచ్చే బలిలో ఆ బలి యొక్క రక్తాన్ని పట్టుకొని దానిలో యాజకుడు వేళ్ళు ముంచి పరిశుద్ధ మందిరం యొక్క అడ్డతెర ఎదుట ఎన్నేళ్ళు ముంచాలి? ఎన్నేళ్ళు ముంచుతాడు? వేలును ముంచి పరిశుద్ధ మందిరం యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మార్లు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను. 17వ వచనం, అదే అధ్యాయంలో 17వ వచనం చూడండి. ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలును ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధిని 7 మార్లు దాన్ని ప్రోక్షింపవలెను. ప్రోక్షింపాలి. నా మాట వింటున్నారా? ఎట్లా? 7 మార్లు ప్రోక్షణ అంటే వాట్ యు కాల్ దట్? చిలకరింపు చేస్తూ ఉండాలి. ఈ పదం వాడితే మళ్ళీ చిలకరింపు అభిజలు వస్తారు. ప్రోక్షణ వాడదాం, ప్రోక్షించాల. ఆమేన్. తర్వాత దీన్ని మనము ప్రవక్త గారు చెప్పినటువంటి వాక్యం కూడా చూద్దాం. మాటలు గుండా 54-1114. దానిలో 152వ పేరు చూడండి. 151 చూద్దాం. ఇది మనకు ఆ ఎరుపు వెలుగులో చేయును, అది ఎల్లవేళలా చేయును, అది విమోచించును. డోంట్ రన్ ఇట్. ఎరుపు ఎల్లప్పుడు కూడా ఒక సూచనగా ఉన్నది. ఇక్కడ త్రూ ద బైబిల్ అంతట్లో ఎరుపు అనేది ఎప్పుడు కూడా ఈ సూచనగానే దేవుడు పెట్టి ఉన్నాడు అక్కడ. తర్వాత చూడని అంటాడు, రాహబ్ అనేటువంటి ఆ వేశ్య కూడా అక్కడ గూఢాచారులుగా వచ్చినటువంటి దూతలు ఎర్రని ఒక దారాన్ని వారు వేలాడదీయడానికి కూడా మనము బైబిల్లో ఎరుపు రంగు అనే దాన్ని ఒక సూచనగా, ఒక గుర్తుగా వాడడాన్ని గమనిస్తున్నాం. అది దేనికి సూచన అంటే దేవుడు ఆమె గృహాన్ని నిలబడుటకు వదిలివేశాడు, కాపాడని చెప్పడానికి అది సూచన. ఇప్పుడు గమనించండి, ఇక్కడ ఎరుపు ఈ రెడ్ హైఫర్ అనేటువంటి ఈ బలిని గురించి చూస్తే గనక ఇది ఏమై ఉన్నదంటే ఎలియాజరు యాజకుడు ఎదుట అది చంపబడ్డానికి తీసుకొని రాబడుతుంది. ఆయన దాన్ని తీసుకొని దాని అంతటినీ కూడా ఏం చేస్తాడంటే దహన బలిగా చేస్తాడు. తర్వాత ఆమె ఎదుట, దాని ఎదుట అది చనిపోవచ్చుండగానే దాని రక్తములో ఆయన తన వేరును ముంచి ఆయన దాన్ని తీసుకెళ్లి గుడారంలో ప్రోక్షిస్తూ ఉంటున్నాడు. ఆయన తన వేలుని ఆ రక్తంలో ముంచి ఉన్నాడు. ఆయన గుడారం వైపుగా దాన్ని ప్రోక్షిస్తూ ఉన్నాడు. ఆయన దాన్ని 7 మార్లు చేశాడు. అది 7 కాలాలను సూచిస్తుంది. అది 7 సంఘకాలను సూచిస్తుంది. ఇంకెక్కడ దాచిపెట్టి
ఇంకెక్కడ దాచిపెట్టాడు ఆయన? ఒకటి సువర్ణ దీపస్తంభంలో సంఘకాలాలు ఉన్నాయి. చివరికి 7 మార్లు ఆ మందిరంలో కృపాసింహాసనం మీద ప్రోక్షించినప్పుడు కావచ్చు, ఎక్కడైనా సరే ఆ 7 మార్లు ప్రోక్షణలో కూడా 7 సంఘకాలు దాచిపెట్టాడు ఆయన. అంటే ఆయన ఏం చూపిస్తున్నాడు? మొదటిగా ఉన్నటువంటి ఉదాహరణలో ఇదంతా ఏకమై ఉన్నదనియు, దాని వెలుగు వేరనియు, దాని గుండా సంచరించు వారు ఉన్నారనియు. కానీ ఈ రెండవ ఉదాహరణ ఏం చూపిస్తున్నాడు తెలుసా? అయ్యా, ఇక్కడ ఈ 7 సంఘ కాలాలలో కూడా ప్రోక్షించబడిన రక్తము నిలబడే ఉన్నది. ఎక్కడ కూడా మధ్యవర్తిత్వము నిలపబడలేదనియు, ఆ రక్తము మొదటి సంఘకాలం వారికి ఎలా ఉంచబడిందో మన కోసం కూడా అలాగే ఉంచబడింది. ఎందుకు ఈ మాట ఇంత బలంగా చెప్పాల్సి వస్తుందో చెప్పనా? కొంతమంది మేఘ రూపంలో రాకడ అయిపోయింది కనుక ఇక కృప నిలిచిపోయింది, ఇక కృప లేదు, మనం ఎత్తబడిపోయామనే బోధలో ఉన్నారు. ఎత్తబడిపోతే, కృప నిలిచిపోతే రక్త ప్రోక్షణ మనకు అవసరం లేదు. కానీ దేవుడు అంటాడు, పాత నిబంధనలో 7 మార్లు యాజకుడి చేత ప్రోక్షించబడుతున్నటువంటి పద్ధతిలో ఆయన చూపించుతున్నది ఏంటి అంటే, ప్రతి కాలానికి కూడా ప్రోక్షించిన రక్తం నిలిచే ఉన్నదని చూపుతున్నాడు. ఆయన వధించబడినటువంటి గొర్రె పిల్లలాగా రక్తం కారుచూ ఉండి ఈ 7 కాలాలలో నీకోసం నాకోసం రక్తం దాచి ఉంచాడు. నిన్న రక్తం ఉన్నదా? ఆమేన్. ఈరోజు ఉన్నదా? రేపు ఉన్నదా? ఎత్తబాటుకి ఇంకో 2 సెకండ్ల ముందు ఉంటుందా? ఎత్తబడేటప్పుడు ఉంటుంది. ఎత్తబడిన తర్వాత చేసేది ఏం లేదు. అప్పుడు నీ బలహీనత నువ్వే కొట్టుమిట్టాడుతూ ఉంటావు. కానీ ఆ చివరి క్షణం వరకు కూడా దేవుడు ప్రవక్త అంటాడు, రక్త ప్రోక్షణ 7 కాలాల్లో 7 సార్లు చేయుట 7 సంఘకాలకు సాదృశ్యమనియు, ప్రతి కాలంలో రక్తం నిలిచి ఉన్నదనియు, ఏ కాలంలో కూడా మధ్యవర్తిత్వం ఆపబడలేదనియు, రక్తము వారి పైన పెట్టుటలో దేవుడు ఎన్నడూ కూడా జాప్యం చేయలేదన్న విషయాన్ని దేవుడు చూపిస్తున్నాడు. అందుకే ఈ 7 మార్లు ప్రోక్షించుట అనేటువంటిది దేనికి సాదృశ్యమయ్యా అంటే 7 సంఘకాలాలకు సాదృశ్యం. 7 డిస్పెన్సేషన్స్ 7 కాలాలకు సాదృశ్యంగా పెట్టబడ్డాయి. నిజ స్వరూపంలో జరిగిన నిజ స్వరూపంలో ఆయన రక్త ప్రోక్షణ జరిగిన తర్వాత 53వ సంవత్సరం నుంచి మొదటి సంఘకాలం ప్రారంభమై నేటి వరకు లవోదికీయ మరియు వధువు సంఘకాలము సమాంతరంగా సాగుతూ నేటికి రక్తం నిలబడి ఉన్నది. నేటికి నిలబడ్డదా? ఖచ్చితంగా నిలబడ్డది. ఇది నేటికి నిలబడింది అని నేను చెప్తున్నాను అంటే దానికి ఛాయలు ఎక్కడో చోట కనబడాల. ఛాయ లేకపోతే నిజస్వరూపమైన అనుమానింపదగిందే. కానీ ఛాయలో దేవుడు చూపించాడు. నిజస్వరూపంలో కూడా నేటికి రక్తం అనేది రక్తం కింద ఇంకెత్తబాటు జరగలేని చెప్పడానికి ఇదే బలమైన సూత్రం. తర్వాత చదువు ఇంకొంచెం ముందుకు రండి. ఎందుకంటే సంఘము కూడా అదే రక్తం చేత ప్రోక్షించబడాలని ఆ యొక్క తీర్పు సంఘానికి బదులుగా ఆ బలి అది ఎర్రని పేయ పైన పెట్టబడతా ఉంది. 7 మార్లు ఆ రక్తం ప్రోక్షించబడతా ఉంది. ఆ రక్తము దాని ఏమంటారు? బలి. ఆ రక్తం వల్ల కలిగే బలి వల్ల అక్కడ ప్రాయశ్చిత్తము జరుగుతున్నది. అక్కడ తీర్పు దగ్గర నిలబడేటట్టుగా చేస్తా ఉన్నది. 7 మార్లు అయ్యా ఇక్కడ కనబడినటువంటి ఈ ఎర్రని పెయ్య క్రీస్తుకు సాదృశ్యం. ఒక దినాన 7 సంఘకాలాల యొక్క ప్రజలు ఆ 7 సంఘకాల యొక్క దూతల వెంబడి వస్తారు. పౌలు వస్తాడు, పౌలు వెనకాల జనులు ఉంటారు. ఐరేనియస్ వస్తాడు, ఐరేనియస్ వెనకాల జనులు ఉంటారు. మార్టిన్ వస్తాడు, మార్టిన్ వెనకాల ప్రజలు ఉంటారు. కొలంబో వస్తాడు, కొలంబో వెనకాల ప్రజలు ఉంటారు. మనం ఖచ్చితంగా బ్రహ్మంగా వెనక నిలబడతాం. మనల్ని ప్రశ్నించడం మనం ఏం చెప్తాం తెలుసా? మా కోసం ఎర్రని పేరు రక్తం నిలబడే ఉన్నది. వీఆర్ అండర్ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మా కాలమంతా ప్రోక్షించబడిన ఆ రక్తం కింద కప్పబడ్డాం. ఆ రోజున మనల్ని తీర్పులో నిలబడకుండా ఏది తీర్పు తీర్చబడే వారి కాకుండా తీర్చువారిగా నిలబెట్టినట్టుగా చేసేదే ఈ కాలముల పైన దేవుడు ప్రోక్షించిన రక్తమే.
ఇది సూచించడానికే ఆ రోజున ఎర్రని పెయ్యను చంపి దాని రక్తాన్ని 7 మార్లు ప్రోక్షించి 7 సంఘకాలకు సాదృశ్యంగా చూపించి నీకు నాకు బదులుగా చనిపోయిన ఎర్రని పెయ్య ఎలా ఉన్నదో ఆ ప్లేస్లో ఆ స్థలంలో క్రీస్తు నిలబడ్డాడు. ఆ రక్తం ఎప్పటి వరకు ఉంటుంది? ఇదే అతిపెద్ద ప్రశ్న. ఆ రక్తం ఎప్పటి వరకు అయ్యా అంటే 7 మార్లే, 7 సంఘకాలాలే. 7 సంఘకాలను ముగించబడితే ఇక రక్తం ఉండదు, తీర్పే. అంటే వధు ఒక్కసారి ఎత్తబడిపోయిందా, డన్. అన్యజనుల పైన ఈ ప్రోక్షణ రక్తం పనిచేయదు, ఇక తన స్వాభావికమైన కొమ్మల వైపు వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ. ఆమేన్. అందుకే ఆయన అక్కడ చూపిస్తాడు, అన్ని కాలాలలో ప్రోక్షించబడిన రక్తం నిలిచి ఉండటను సంఘ కాలంలో సూచించుటకి ఆ ప్రోక్షణ అనేటువంటి కార్యక్రమం చేశాడంచడం. మరికొన్ని విషయాలు చూపిస్తాను చూడండి. దేవుడి యొక్క ప్రవక్త చాలా అద్భుతంగా మాట్లాడతారు. అయ్యా ఇవన్నీ ఏ కేటగిరీ? టబర్నికల్ కేటగిరీ. మళ్ళీ ఇక నేను చెప్పి 9, 8 ఉన్నాయి చూసారా, ఒక్కొక్క దాంట్లో 5, 6 ఉంటాయి. అన్ని చోట్ల ఇన్నిసార్లు చెప్పాడు సంఘకాలాల గురించి పాత నిబంధనలో. మనం ఊహించలేని సార్లు చెప్పాడు ఆయన, మనం పట్టుకోలేని సార్లు చెప్పాడు. సరే, మరో వర్గం చూపిస్తా. వరము గిఫ్ట్ దగ్గరికి వద్దాం రండి. వరము గిఫ్ట్ దగ్గరికి వస్తే ఆదికాండం 37:3 ఇది ఈ మధ్యకాలం మనం గమనించాం, జాగ్రత్తగా గమనించాలి. ఈ మధ్యకాలం మనం చూసాం కూడా, మీరు చదవగానే పట్టేస్తారు. ఆదికాండం 37:3 37:3 మా ఆదికాండం 37:3. మరియు ప్రేమించి రంగుల్నే మార్చిపడేసేవి తల్లి. విచిత్రమైన నిలువటంగిని ఇంగ్లీష్లో ఏముంటుంది అక్కడ? అండ్ హీ మేడ్ హిమ్ ఏ కోట్ ఆఫ్ మెనీ కలర్స్. అనేక రంగులు కలిగినటువంటి ఒక నిలువటంగిని చేశాడు. ఎన్ని రంగులు? 70 ఉంటాయా? 30 ఉంటాయా? 19 ఉంటాయా? మీకు మొన్ననే పేపర్ లీక్ అయింది. దేవుడు మళ్ళీ ఇచ్చిన కాక దీని ప్రవక్త అంటారు చూడండి, 51-0502. ది ఏంజల్ ఆఫ్ లార్డ్, ప్రభు యొక్క దూత అనే వర్తమానంలో 17వ పేరు చూడండి. 50 ఆల్ రైట్, మంచిది. యోసేపు పేట్రియాక్స్ చదువుతున్నాం, మంచి తల్లి, మంచిది చదవాలమ్మా. కనిపిస్తు పేట్రియాక్స్ అంటే పితరులో ఒకడు. ఆయన ఐగుప్తులో అమ్మబడ్డాడు. ఎవరు? పితరులో ఒకడైనటువంటి యోసేపు. తర్వాత క్రీస్తుకు పరిపూర్ణమైనటువంటి సాదృశ్యంగా పెట్టబడ్డవాడు ఛాయలో. బిట్రేడ్ బై హిస్ బ్రెత్రెన్, తన సహోదరుల చేతే మోసం చేయబడ్డవాడు, వంచన చేయబడ్డవాడు ఆయన. తర్వాత కొన్ని వెండి నాణాల కోసం అమ్మబడ్డాడు. ఏదో 30 వెండి నాణాల మట్టుకు అమ్మబడ్డాడు. ఎలాగైతే క్రీస్తు అమ్మబడ్డాడో అదే రీతి ఈయన అమ్మబడ్డాడు. అయ్యా గమనించండి, ఇన్ని క్రీస్తుకు సాదృశ్యంగా ఉంటే మరి క్రీస్తు సంఘకాల మధ్య తిరుగుతున్నప్పుడు ఈయన కూడా అక్కడెక్కడ కనబడాలిగా. ఏయా ఇప్పుడు క్రీస్తుకు ఇన్ని విషయాలు సాదృశ్యంగా పెట్టబడ్డప్పుడు సంఘకాలంలో ఉండాలిగా. ఎస్ఆర్ నో జరిగి తీరాలిగా. చూడండి, ఆయన అనేక రంగులు కలిగినటువంటి నిలువుటంగిని ఆయన ధరించాడు యోసేపు. ఎలాగైతే ప్రకటన 1లో క్రీస్తు కనబడ్డాడు అలాగే కనబడ్డాడు. ఆమేన్. తర్వాత చూడండి, ఆయన సింహాసనం పైన కూర్చొని ఉండి, ఆయన పైగా వర్షధనస్సు నిలబడి ఉండి, అక్కడ 7 పరిపూర్ణమైన రంగులున్నవి. 7 సంఘకాలను చూపించే రంగులున్నవి అక్కడ. 7 సువర్ణ దీప స్తంభముల మధ్యలో క్రీస్తు ఎలాగ సంచరిస్తున్నాడో పాత నిబంధనలో 7 సంఘకాలను సాదృశ్యమైనటువంటి ఆ రంగులు వేసుకుని తిరుగుతూ ఉన్నాడు.
ఎంత అద్భుతంగా దేవుడు ఒకదానికొకటి ఎంత ఇంటర్లాకింగ్ సిస్టమ్ పెడతాడు చూసారా. మనం గ్రహించడం, మన కన్నులు తెరవబెడితే చాలు, ఎంతో చక్కటి వరుస ఒక చైన్ లాగా పెడతాడు. వెన్నెనాలకు అమ్మబడ్డాడు క్రీస్తులాగా, సహోదరుల చేత వంచన చేయబడ్డాడు క్రీస్తులాగా, ఎసర్రో తన తండ్రి చేత అమితంగా ప్రేమించబడ్డాడు క్రీస్తులాగా, సంఘకాల మధ్యలో తిరుగుతున్నాడు క్రీస్తులాగా, ఈయన కూడా తిరుగుతున్నాడు. అద్భుతం అది. కానీ ఆ కోట్కున్నటువంటి ఒక అద్భుత లక్షణం చూడాలా, దట్ కోట్ ఈజ్ వితౌట్ సీన్. అంటే కుట్లు లేనిది, కుట్లు ఉండవు. కుట్లు లేని తెలిసి ఎట్లుంటుంది, జాయింట్లు ఉండవు, జాయింట్లు లేనిది. ఇక ఆ పరద చూడండి, అది మొత్తం కుట్లు అల్లిక ముక్క పెట్టినారు ఇసారా. కానీ అల్లిక లేనిది ఒకటి ఎట్లాగుంటుందో సంఘకాలాలు అలాంటివే. సంఘకాలాలు అల్లికలు లేవు, అది ఒకదానితో ఒకదానిపైన ఒకటి అల్లిక చేయబడి ప్రవక్త అంటాడు, డోంట్ వరీ, డూ నాట్ కన్ఫ్యూజ్డ్, దీస్ చర్చెస్ ఆర్ ఓవర్లాపింగ్ ఆన్ ఈచ్ అదర్. ఒకదానిపైన ఒకటి అల్లిక చేయాలంటే ఒకదానిపైన ఒకటి వస్తేనే అల్లిక. ఈ రెండు అల్లిక చేయాలంటే దిగు ఇట్లా మీద 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 అల్లుకుపోవాలా. ఈ ఓవర్లాపింగ్ అనే కార్యక్రమం కనబడాలంటే ముక్కలు పెడితే ఓవర్లాపింగ్ కాదు, అల్లికలో ఉండాలా. సంఘకాలాలు ఓవర్లాప్ అవుతాయి, 7 వేరు కానీ అల్లిక చేయబడి ఒకదానిపైన ఒకటి ఎలా ఉంటాయంటే ఓవర్లాప్ అవుతూ కనబడతా ఉంటాయి. అప్పుడే ఒక రంగులోంచి ఇంకో రంగులోకి వెళ్దాం అనుకుంటావా, ఈ రంగు ఇంకో రంగులోకి మిక్స్ అవుతూ ఉంటుంది. అది ఒకే వరుసలో ఓవర్లాప్గా సాగుతూ ఉంటుంది. ఒకదానిపైన ఒకటి కమ్ముతున్నట్లుగా, కప్పబడుతున్నట్లుగా మునుగుతూ వెళ్తూ ఉంటుంది అది. అందుకే దేవుడి ప్రవక్త అంటాడు, జోసెఫ్ హ్యాడ్ ఎ కోట్ ఆఫ్ మెనీ కలర్స్. అనేక రంగులు కలిగినటువంటి నిలువుటంగిని యోసేఫ్ కలిగి ఉన్నాడు, విచ్ రిప్రజెంట్స్ 7 church ages. క్రీస్తు ప్రకటన 1లో ఎలాగో 7 సంఘ కాలాల మధ్యలో సంచరిస్తున్నాడో అదే రీతిగా 7 సంఘ కాలాలను సూచించేటువంటి 7 రంగులు కలిగినటువంటి నిలువుటంగితో ఈయన సంచరిస్తున్నాడు. ఎంత అద్భుతమైన వాక్యమయ్య దేవుడిది. ప్రత్యక్షత దొరుకుతున్న కొద్ది సంతోషమే, కొత్తదైన సమాచారం దొరికిన కొద్ది ఉద్యోగమే, ఎన్నెన్నో సంగతులు దాచి ఉంచుతాడు ఆయన. ఆమేన్. అందుకే ఆయన అంచాడు, అయ్యా తండ్రి ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్లో కూడా ఏం చేయబడింది, సంఘకాలం దాచించాడు, గుడారంలో దాచాడు, తండ్రి ఇచ్చినటువంటి వరములో గిఫ్ట్లో బహుమతిలో దాచాడు. ఎసారా తీర్పులో చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. తీర్పులో ఆదికాండం 9:13. అయ్యా కేటగిరీ రాసుకుంటున్నారు కదా, దాని కిందే రాసుకోవాలి. ఒక్కో కేటగిరీ దాని కింద. ఈ బోర్డు పనిచేయకి ఇబ్బందులు అవుతా ఉన్నాయి ఈరోజు. మేఘములో నా ధనస్సు నుంచి తిని, అది నాకును భూమికి నీ మధ్య నిబంధనకు. ఏది నిబంధన గుర్తుగా ఉండేది? వర్షధనస్సు. ఏంటది? దేవుడు నోవాహు దినాల్లో భూమిపైకి తీసుకొచ్చిన తీర్పుకు. ఈసారి నేను నీటితో ఇక చేయను, నీటితో చేసింది చాలు, ఇకపైన ఎన్నటికీ నీటితో చేయనని జ్ఞాపకం చేసుకున్నట్టుకై ఆయన ఆ వర్షధనస్సును అక్కడ నిలిపి నిబంధనగా పెట్టి, ఈయన సింహాసనం పైన కూర్చున్నప్పుడు కూడా ఈ సింహాసనంలో ఆయన పైన ఏముందని చెప్పాడు? వర్షధనస్సు. ఈ వర్షధనస్సు మీరు చూస్తే, అయ్యా ద లైఫ్ మ్యాగజైన్లో మీరు చూడాలా, ఎక్కడైతే మేఘం ప్రచురించబడినటువంటి పేజీ ఉంటుందో బుక్కి బెట అంత అనుమానం ఎందుకు రీరా? ఏం చదవా దీంట్లో? ఇట్లా లైఫ్ మ్యాగజైన్ ఉంటే ఉదాహరణకి ఇటువైపున మేఘము ప్రస్తావించబడితే ఎగ్జాక్ట్ ఇటువైపే ఒక వర్షధనస్సు ఉంటుంది. తెలీదా? వాట్సాప్లో నేను పెడతాను, పిక్చర్స్ తర్వాత చూడండి. అది ఎలాంటి వర్షధనస్సు అంటే మీరు చూసినటువంటి వర్షం పడితే వచ్చే వర్షధనస్సు లాంటిది కాదు. సూర్యుడి కాంతి నుండి వచ్చేటువంటి వర్షధనస్సులకి చంద్రుడి కాంతి నుండి వచ్చే వర్షధనస్సులకి వ్యత్యాసం ఉంటుంది. చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడి చంద్రుడిలో నుంచి కాంతి ప్రతిబింబించి
అక్కడి నుంచి మళ్ళీ 7 రంగులు ఉత్పత్తి అయ్యేటువంటి కాంతి ఎగ్జాక్ట్గా ఆ యొక్క మేఘమునకు పైన అవతల పేజీ వైపు ఉంది. అది దట్స్ నాట్ ఎ కోఇన్సిడెన్స్. అదేదో యాదృచ్ఛిక యాక్సిడెంటల్గా ప్రింట్ చేసేవాడు ఏదో ప్రింట్ చేసేది కాదు. అది ఆ పత్రిక రిలీజ్ అయిన డేట్ కావచ్చు, దాని వెనకాల దాని ముందున్నటువంటి పేజీలో అమెరికా కావచ్చు, అంతా దేవుడి ప్రణాళికలో భాగమే. ఈ వర్షధనస్సుని గురించి దేవుడి యొక్క సింహాసనం పైన ఉంటుంది, మేఘం పైన ఉంటుంది, మేఘములో ఉంటుంది. చదువు లేఖ భాగం అంటే దీన్ని ప్రవక్త ఏమంటారు చూద్దాం. 53-0611. షోస్ ద ఫాదర్ అండ్ ఇట్ విల్ సాటిస్ఫై us. కేవలం మాకు తండ్రిని కనపరచుము, అంతే మాకు చాలును అనే వర్తమానంలో 85వ పేర చూద్దాం. 85. Then I see in Revelation 1. వెయిట్ అన్న చదవమ్మా. Then I see in the Revelation 1, When the rainbow was across the throne, నేను ఎప్పుడైతే ప్రకటన 1లో అయ్యా ప్రకటన 1లో నేను ఆ యొక్క వర్షధనస్సును చూచుచుండగా where Jesus was standing, ఎక్కడైతే క్రీస్తు నిలబడి ఉన్నాడో a covenant God a covenant God had had made made with the people. దేవుడు తన ప్రజలతో ఒక నిబంధన చేశాడు. He was to look upon as jasper ఆయన జాస్పర్ అనే అమూల్యమైన రాయిగాను, and the sardius stone, ఆయన సార్దీస్ అనేటువంటి అమూల్యమైనటువంటి రాయిగాను, the first, the last, ఆయనే మొదటివాడు గాను కడపటివాడు గాను, he that was, ఆయన ఉన్నవాడు గాను which is ఉన్నవాడు గాను and shall come, రాబోచున్నవాడు గాను, the root and offspring of David, ఆయన దావీదు యొక్క వేరు చిగురు గాను, the morning star, ఆ ఉదయ నక్షత్రం గాను, as a rainbow, ఐస్ ఎ రెయిన్బో, ఉదయ నక్షత్రం గాను, మరియు అల్ఫయు ఒమేగయు మొదటివాడు కడపటివాడును, మరియు వర్షధనస్సు గాను. వర్షధనస్సు కేవలము నిబంధనకు మాత్రమే సాదృశ్యం కాదు, వర్షధనస్సుగా క్రీస్తు అని చెప్తున్నాడు. మీకు అర్థమైంది? అక్కడ ఆయనే మొదటివాడు, కడపటివాడు, హీఈస్ ద ఫస్ట్, హీఈస్ ద లాస్ట్. ఆయనే వర్షధనస్సుగాను seven such ages, the covenant made with his own blood, that he would save the people that would call on his name. ఆయన ఏమంటాడంటే, ఇది ఎన్నో చోట్ల చెప్పబడ్డది. ఏమనంటే ది రెయిన్బో ఏ వర్షధనస్సు అవుతుందో దాంట్లో ఉండేటువంటి ఆ 7 రంగులు కలిగినటువంటి ఆ వర్షధనస్సు 7 సంఘకాలాలకు సాదృశ్యం. ఏంటా వర్షధనస్సు యొక్క నిబంధన చెప్పండి? నేను మళ్ళీ తీర్పు తీసుకురాను నీటి చేత. ఇది నేను చూసినప్పుడల్లా జ్ఞాపకం చేసుకుంటా. ఎస్ సార్ అంతేనా? ఎస్ సార్ అదే కదా. వర్షధనస్సు కనబడిందంటే నేను తీర్పును జ్ఞాపకం చేసుకుంటాను, ఇకపై నీటితో చేయను, తీర్పు నిలిపివేస్తాడు. ఎస్ సార్ నో? అందుకొరకు ఆయన ఇంకా 7 సంఘకాలాల వరకు తీర్పు తీర్చకుండా ఉన్నాడు. ఆయన దేనికయ్యా అంటే ఈ వర్షధనస్సు సంఘకాలాలకు సాదృశ్యంగాను, ఈ సంఘకాలాలలో ఈ వర్షధనస్సు పెట్టబడిన ప్రతి చోట కూడా ఆయన ఈ 7 సంఘకాలాలలో ఎక్కడ కూడా తాను తీర్పు వెంటనే తీసుకురాకుండా 7 సంఘకాలాల ముగింపు వరకు కూడా ఆ వర్షధనస్సు ఆయనకి ఎలవెల్ల జ్ఞాపకం చేస్తూ ఈ కాలముల ముగింపు తర్వాతే తీర్పు అని చెప్పడానికే ఆ యొక్క వర్షధనస్సు ఆ సంఘకాలాన్ని సాదృశ్యంగా పెట్టాడు. ఆయన సంఘకాలంలో తీర్పు తీర్చొచ్చా? ఎప్పుడో తీర్చగలుగుతాడు ఆయన కావాలంటే. కానీ ఆయనకి ఎల్లవేళలా మేఘముగా వచ్చినప్పుడు వర్షధనస్సు, ప్రకటన 1లో సింహాసనం మీద కూర్చున్నప్పుడు వర్షధనస్సు. ఎల్లవేళానికి ఏం జ్ఞాపకం చేస్తుంటే, దేవా అయ్యా. అప్పటికే కొంతమంది ప్రజలు తొందరపడి గాలిగాలి కంగారుతో, నాదా సత్యస్వరూపి ఎందాకయ్యా తీర్పు తీర్చక ఎందాకుంటావు అని అడిగినప్పుడు దేవుడు అంటాడు, ఏ రెయిన్బో వెయిట్ 7 సంఘకాలాలు వెయిట్ చేయాలా? అది నా నిబంధన. ఆ నిబంధన సంఘకాలంలో వెచ్చా. నేను ఆ 7 సంఘకాలాల వరకు నా నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నా. మీ సహదాసులు లెక్క అయ్యేదాకా మీరు ఆగండి. ఇలా సహదాసులు లెక్క అవ్వడానికంటే ముందు 7 సంఘాలు అయిపోతాయి. ఇద్దరు
సహదాసుల లెక్క ఎప్పుడు మనం ఎత్తబడిన తర్వాత సువార్త ఇజ్రాయెల్కి వెళ్ళిన తర్వాత 1,40,000 మంది కొరకై అక్కడ జరుగుతుంది. అందుకే సహదాసు లెక్క వరకు ఆగండ్రా అంటే ఆ లోపల వధువు కాలంతో ముగిసి వెళ్ళిపోతుంది. లోకానికి లవోదికి అనవచ్చేమో కానీ వధువుతో పాటు 7 అయిపోయినాయి. ఆ వధువు కొరకే లోకమును తీర్పు తెచ్చడానికి ఆయన వెయిట్ చేయకుండా ఆపి తన నిలుపుకోవట్లే, వధువు కోసం ఆపుతున్నాడు. వధువుపై తీర్పు తీర్చబడకుండా, వధువు 3వ ప్రపంచ యుద్ధం ఉండకుండా, వధువు పైన పాత్రలు కుమ్మరించబడకుండా, వధువు శ్రమల గుండా రాకుండా ఈ యొక్క రెయిన్బో సంఘకాలను సూచించేది. దీనిని అడ్డం పెట్టుకొని ఆ 5వ ముద్రలో ఆ బలిపీడకు ఉన్నటువంటి ఆత్మలతో ప్రాణాలతో చెప్తాడు, మీ లెక్క పూర్తి వరకు వెయిట్ చేయండి. ఈ లెక్క పూర్తయ్యే లోపల 7 సంఘకాలు నా వధువుకైపోతాయి, వీళ్ళు ఎత్తబడతారు, నా నిబంధన నిలబడుద్ది, అప్పుడు ఈ సంగతి చెప్తాను. అద్భుతమైన దేవుడు. నిజంగానే ఈ మాటలు గ్రహించడానికి ప్రత్యక్షత కావాలా? దేవుడు ఆ ప్రత్యక్షత మీద అనుగ్రహించును గాక. అని అంటాడు. ఎస్, ఆ వర్ష ధనుస్సులో కూడా సంఘకాలాలు పెట్టాడా? ఆమేన్. 7 సార్లు ప్రోక్షించడంలో పెట్టాడా? ఆమేన్. 7 సువర్ణ దీప స్తంభంలో పెట్టాడా? ఆమేన్. 7 రంగులు కలిగినటువంటి ఆ వస్త్రంలో పెట్టాడా? ఆమేన్. ఎన్నడూ కనబడని సార్లు ఎన్నిసార్లు సంఘకాలాలు కనబడుతున్నాయా? ఇంకే కాదు, చాలా ఉన్నాయి. ముద్రలు కనబడిన ప్రతి చోట సంఘకాలాలు కనబడతాయి, సంఘకాలాలు కనబడిన ప్రతి చోట ముద్రలు కనబడతాయి. అంత అద్భుతమైనటువంటి అమరిక ఏర్పాటు పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు చేశాడు. మన కన్నులు తెరవబడి చూసినట్లుగా దేవుడు తెరిస్తే చాలు ఎన్నెన్నో లోతైన సంగతులు గుర్తుపట్టాలని మర్మాలు దాచాడు అక్కడ. ఆమేన్. మరికొన్ని చోట్ల చూద్దాం. కండిషన్స్ ఆఫ్ చర్చ్ అని రాసుకున్నారా? దాంట్లో ఒకటి చెప్తా చూడండి. అయ్యా ఒక్కొక్క దాంట్లో ఒకటే చెప్తున్నాయింది, చాలా ఉన్నాయి. కాలక్రమేణా ముందుకెళ్దాం. కండిషన్స్ ఆఫ్ చర్చ్ గురించి చెప్తా చూడండి. కండిషన్స్ ఆఫ్ చర్చ్లో మీరు చూస్తే 7 సంఘకాలాల్లో అవి 7 సంఘాలు చెప్పండి అన్న. పిల్లలు నిద్రపోద్దని చెప్పించారు. వాళ్ళు అనుకుంటారు మేము బాగా చెప్తారు, మాతో చెప్పించాడు అనుకుంటారు. వాళ్ళు నిద్రపోద్దురని ఆయన లేపే ఒకసారి. అయితే ఈ 7 సంఘకాలంలో ప్రథమ సంఘకాలాన్ని అత్యధికమైన వెలుగుతో కూడుకునే సింహ అభిషేకంతో చూసాం. మరలా చివరి యొక్క సంఘకాలంలో కూడా అలాంటి అభిషేకం కంటే పక్షిరాజు యొక్క బలమైన అభిషేకాన్ని చూసాం. కానీ మధ్యలో డార్క్ ఏజెస్, చీకటి యుగాలు ఉన్నాయి. అక్కడ చీకటి యుగాలు ఎందుకు మలచబడ్డాయ్యా అంటే రోమన్ క్యాథలిక్, నికోలాయితుల క్రియలు, నికోలాయిత సిద్ధాంతాలు, యజబేల్ సిద్ధాంతాలు, ప్రొటెస్టెంట్ సంఘాల యొక్క వారి అతల్య యొక్క పరిస్థితి, ఇవన్నీ కూడా చీకటి యుగాలను తయారు చేశాయి. సంఘ పరిస్థితి అలాగొచ్చింది. ఎసార్నో దీన్ని మనం గమనిస్తే ఇప్పుడు చూడండి 55-0121. ది వాటర్ ఆఫ్ సెపరేషన్, వేరుపరచు జలం అనే వర్తమానంలో 21వ పేర చూడండి. తెలుగులో ఉందా అమ్మా? గాడ్ బ్లెస్ యు. చదవండి. వాటిలో గమనించండి, సెడార్, హిసోపు, స్కార్లెట్ వుడ్, ఈ 3 రకాల కర్రలు దానిలో మిళితమై ఉన్నవి. కాబట్టి కేదారు, హిసోపు మరియు స్కార్లెట్, ఈ 3 కలిపే వేయబడ్డాయి. ఈ 3 డిస్పెన్సేషనా? ఈ 3 కాలంలో చూడగలుగుతున్నామా? అయ్యా వింటున్నారా? ప్రత్యక్షతను కళ్ళద్దాలు పెట్టుకోండి అని అంటాడు. సేడార్ కర్ర, హిసోపు, స్కార్లెట్, ఈ 3 మిళితములోనే డిస్పెన్సేషన్స్ ఉన్నాయా? కాలములు ఉన్నాయా? మందికి ముందు చూడండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ఈ 3 ఒకటే. మరి అలాగున మన దగ్గర సమయం ఉన్నట్లయితే
time. నేను ఇప్పటికే లేట్ అయిపోయింది, సమయం మన దగ్గర లేదు అని ఆయన అంటాడు. Notice, గమనించండి, just speaking of it, దీని గురించి మాట్లాడినట్లయితే in the 3 dispensations, 3 కాలములలో we could bring it down through the Old Testament దీనిని మనము పాత నిబంధన కూడా తీసుకురాగలుగుతాం. 3 కాలాలను. and to the 7 church ages. ఇది ఎక్కడి వరకు? ఈ 7 సంఘ కాలాలలో 3 కాలములను, ఈ 3 కర్రల యొక్క మిలితాన్ని బయటకు ఉత్పత్తి చేయగలుగుతాం అని అంటాడు. For the 7 strokes, 7 స్ట్రోక్స్, 7 ప్రోక్షలు ఎలాగో 7 మార్లు పూయుట. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇజ్రాయేలీలు ద్వారబంధకాలకు రక్తాన్ని పూయాల. దేంతో పూయాలా? తర్వాత హిస్సోపుని పాత నిబంధనలో పాప ప్రక్షాళన కోసం వాడేవారు. మీరు వింటున్నారా? ఈ 3 కర్రల యొక్క మిలితం ఉండేది. ఈ 3 కర్రల్ని కలిపి వాడేవారు. నా మాట వింటున్నారా? బైబిల్లో మీరు పాత నిబంధన చదివితే పాప ప్రక్షాళనకై ఈ 3 యొక్క ఉపయోగం ఉండేది అంటున్నాడు ఆయన. ఈ 3లోనే సంఘకాలాల గుండా కాలంలో గుర్తించడానికి సరిపడేటువంటి సంగతి దాచిపెట్టబడ్డాయి అంటాడు. చూడండి, అప్పుడు ఆయన అంటాడు, and so forth, that looking through those streaks of blood, ఎప్పుడైతే ఆ యొక్క పూయబడినటువంటి ఆ ధారలను మనం చూసినట్లయితే there, అక్కడ the 7 different streaks represented the అక్కడ ఆ 7 వేరువేరుగా ఉన్నటువంటి ఆ 7 సార్లు వేయబడిన ఆ ధారలు represented the ఉమ్, church ages. అది 7 సంఘకాలను సూచించేది. Israel, ఇజ్రాయేలు natural, భౌతికమైన ప్రకృతి సంబంధమైనది, and the Gentile church is spiritual. ఆత్మ సంబంధమైనది మాత్రము అన్య సంబంధమైన సంఘము. ఇజ్రాయేల్ ఏమో ప్రకృతి సంబంధమైంది, అందుకే గ్రహించలేకపోతున్నారు. అన్య జనుల సంఘమేమో ఆత్మ సంబంధమైనది. తర్వాత 7 church ages, ఆ 7 సంఘ కాలములు just exactly the same way. అదే రీతిగా And Israel had 7 church ages. ఏంది? Israel had ఇజ్రాయెల్ హ్యాడ్ 7 చర్చ్ ఏజెసా? అయ్యా వింటున్నారా? 70 వారాలు. 70 వారాల్లో అయ్యా మనకు లాస్ట్కి ఇప్పుడు మిగిలింది ఎంత? 3.5 సంవత్సరాల కాలం మిగిలింది. ఈ మిగిలినటువంటి కాలం ఎవరికి? ఇజ్రాయేల్కి. గడిచిపోయిన కాలానికి ఈ 3.5 సంవత్సరాల మధ్యలో కాలానికి ఈ మధ్యలో ఉండే పీరియడే 7 చర్చేజెస్. ఈ 7 సంఘ కాలాలు ఎవరివి? వధువువి, అన్యజనులవి, సంఘానిది. ఇజ్రాయెల్ వాళ్ళు ఎట్లయితే అవి ఇజ్రాయెల్ ఎందుకైతుంది? ధాన్యం 70 వారాలుగా ఇజ్రాయెల్ సంఘకాలం వారికి ఎందుకు అవుతాయి? కానీ ప్రవక్త అంటాడు, ఇజ్రాయెల్ ఆల్సో హ్యాడ్ 7 చర్చేజెస్. పాత నిబంధన సాదృశ్యంలో ఇజ్రాయేలులో కూడా 7 సంఘకాలాలు కనబడతా ఉన్నాయి. ఎట్లనైనా అంటే right in its bloom of its best come, ఇక్కడ మీరు చూస్తే ఆహాబు and married this idolatry and brought an idolater in and caused idolatry in Israel. మంచిగా వినండి. పెర్గమము అంటే మీనింగ్ ఏంటి? మ్యారేజ్. ఎస్ ఆర్ నో? పెర్గమం అంటే అర్థం ఏంటి? మ్యారేజ్. క్రైస్తవ్యానికి అన్యత్వానికి పెళ్లి జరిగాను. అక్కడ దైవ సంబంధమైనటువంటి వంశం గుండా వచ్చినటువంటి ఆహాబు విగ్రహారాధికులైనటువంటి అన్యమతస్థులైనటువంటి యెజబెల్తో వివాహం జరిగి పాత నిబంధనలో కూడా కొత్త నిబంధనలో చీకటి యుగములని ఎట్లా చెప్పబడ్డాయో అదే సాదృశ్యముగా పాత నిబంధనలో కూడా రాజుల కాలములలో చీకటి యుగాలు పెట్టబడ్డాయి. అక్కడ సంఘకాలాలు ఉన్నాయి అంటున్నాను ఆయన. ఎవరెవరికి? ఇజ్రాయేలులో కూడా సంఘకాలాలు ఉన్నాయి. సంఘకాలాలు ఎవరివి? ఇజ్రాయేలే కావా? ముద్రలు ఎవరివి? ముద్రలు ఎవరివి? గట్టిగా చెప్తారా? అందరివి. అందరిది ఉండదు. అన్ని జిల్లాకి వెళ్ళొస్తారు. అన్నకెళ్ళి మళ్ళీ బుద్ధులకి అన్నికలు ఎందుకు వస్తారు? లేకపోతే విడవబడే వారు ఎందుకు వస్తారు? మరొకసారి అడుగుతా, ముద్రలు ఎవరివి? ఇది బాగుంది. ఇది అంటే ఇజ్రాయిల్వా వధువువా? ఇద్దరువా? ఇప్పుడు నేను అడగబోయే ప్రతి ప్రశ్నకు ముందుగా సమాధానం చెప్పాడు. ఒక ఉదాహరణ చెప్పనా? 1000 ఏళ్ల పరిపాలన ఎవరెవరిది? ఇద్దరిది. అయితే ఇప్పుడు చెప్పండి, బూర్లు ఎవరెవరివి? ఇద్దరిది. పాత్రలు ఎవరివి? ఇద్దరిది. సంఘాలు ఎవరివి? దాని డబ్బు ఎవరిది? కానీ బయట సంఘ కొన్ని బోధలు తిరుగుతాయి.
సంఘకాలాలు మనవి, ముద్రలు మనవి, దాని 70 వాళ్ళది. సరే, నా ఆస్తి పంపకాలు జరగలేవు అక్కడ ఆస్తి పంపకాలు తేడా పడేది బ్రదర్స్కి. సరైన పంపకాలు ఎలా ఉంటాయి అంటే మనవి. కాకపోతే సంఘకాలాల్లో మనకి ఎక్కువ భాగం వచ్చింది, అలా తక్కువ భాగం వచ్చింది. బూరలో వారికి ఎక్కువ భాగం వచ్చింది, మనకు కొంచెం భాగం వచ్చింది. కానీ అన్నిటిని సమానంగా పంచుకొని సమిష్టిగా బతుకుతున్నారు, తప్పించుకోవట్లేరు. తగిలిందా? గుచ్చాలా మీకు? ప్రైజలాడు. సమిష్టిగా ఉన్నారు. అన్నీ కూడా దేవుడి యొక్క నిత్యత్వంలోకి వెళ్ళే ప్రతి ఒక్కరి ఇవన్నీ కూడా. తర్వాత చూడండి అంటాడు, క్రైస్తవ సంఘం కూడా అలాగే చేసింది కదా. ఆ యొక్క చీకటి యుగాలలో అది చేసిన పని అదే. దేవుడి యొక్క సంఘంగా ఉండవలసిన చోట అది ఉండకుండా ఏం చేసింది? అది అన్యత్వంతో, దేనితో? ముఖ్యంగా దేనితో? నికోలైటిజంతో, మరియు ఇంకా బిలాము సిద్ధాంతాలతో. ఇంకా ఎందుకంటే ప్రాముఖ్యంగా ఉంటుంది కాన్స్టాంటైన్ చక్రవర్తి కాలంలో జరిగింది. ఈ క్రిస్మస్ వచ్చింది, వింటర్ ఆఫ్ సాలిస్టిస్ వచ్చింది. ఎవరి దగ్గర, ఏ తెగ నుంచి వచ్చింది? ప్యాగన్స్లో నుంచి వచ్చినటువంటి ఆచారాలను పెళ్లి చేసుకుంది. అది ప్యాగనిజమే కదా, అంతా దీనిలోకి వచ్చి కూర్చుంది. వీటి వల్ల దేవుడు ప్రవక్త అంటాడు, సంఘకాలాలు ఇక్కడక్కడ దాచిపెట్టింది. పాత నిబంధన అంతట్లో సంఘకాలాలు ఉన్నాయి, ముద్రలు ఉన్నాయి, బూరలు ఉన్నాయి, పాత్రలు ఉన్నాయి, మొత్తం అంతా నిలబడ్డది. అయితే ఇదంతా నీకు ఎప్పుడు బయటపడుతుంది అంటే, నిజంగా విమోచన గ్రంథం నీకు తెరవబడితే ఈ బైబిల్ అంతా కొత్త బైబిల్గా మలచబడే విధానం ఇది. కొత్త బైబిలుగా మలచబడే విధానం ఇదే. ఎప్పుడంటే కేవలము విమోచన గ్రంథమును వాక్యము అక్షరం దగ్గర మాత్రమే కాకుండా థాట్లో, మనస్సులో, ఆలోచనలో పట్టుకున్నప్పుడు ఇవన్నీ సాధ్యపడతాయి. అయ్యా, ఇంకా అనేకమైన సంగతులు దేవుడు అనుగ్రహించిన. ముందుకు సాగిపోదాం. 10 ఆజ్ఞల్లో కూడా 7 సంఘకాలాలు ఉన్నాయి. మీరు వింటున్నారా? అయ్యా, హైదరాబాద్లో ఏం చెప్పాను తెలుసా? ఎక్కడున్నా ఏం చెప్పాను తెలుసా? 7 పండగల సంఘకాలాలు చెప్పాం. మళ్ళీ 4వ పండగకి 5వ పండగకి మధ్యలో సంఘకాలం చెప్పాం. అంటే 7 పండగల్లో సంఘకాలాలు, మళ్ళీ పెంతకోస్తుకి బూర్ల పండగ మధ్యలో సంఘకాలాలు చెప్పాం. గిన్నె సంఘకాలాలు ఎక్కడున్నాయ్యా? ప్రవక్త గారు చెప్పారు, ఉన్నాయి. మన సొంత మాటలు లేవు, ఆయన మాటలు ఉన్నాయి. అట్లాగిన అనేకమైన చోట దాచి ఉంచాను. ఇప్పుడు ఎలాగ నేను ఒక సూత్రం చెప్పాను, ఛాయలో అక్కడొకటి అక్కడ తీస్తే పరిపూర్ణత ఎలా బయటపడుతుందో, వీటన్నిటి వల్ల సంఘకాలాల పరిపూర్ణత బయటపడతా వచ్చింది. వీటి వినుటకు మనం ధన్యులము. ప్రకటన గ్రంథం అంతట్లో కూడా ఒక మాట రాయబడుతుంది, ఒక ఆశీర్వాదం. ఏంటిది? సంఘకాలంలో ఏ గ్రంథము? ప్రకటన గ్రంథము. ఈ ప్రవచన గ్రంథం రాయబడిన వాటిని చదువువాడును, వినువాడును ధన్యుడు. ఈ సంగతులు వింటున్న మీరు ధన్యులు. పాత నిబంధనలో ఉండేటువంటి ఈ ప్రవచన గ్రంథ మూలంలన్నీ వింటున్నారు చూసారా? మీరు ఆశీర్వదించబడిన వారు. మీ ఆశీర్వాదాలని, మీ ధన్యతను కొనసాగించండి. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించుతాం. చేరులో లేచి నిలబడండి, మోకరించండి. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో సహోదరులు వసంత గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం. మనందరి కళ్ళు తెరబడినట్లుగా, మనందరం కూడా ముందుకు సాగినట్లుగా ఏకీమించి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇంతవరకు ఉచితమైన కృపలో మమ్మల్ని మీరు ఉంచినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో మా మధ్యకు మీరు వచ్చిన ఆయన, ఇదిగో నాయన ఆ యొక్క 7 సంఘాల దీప, ఆ యొక్క 7 సువర్ణ దీప స్తంభం మధ్య సంచరించినట్లుగానే ఇదిగో మా మధ్యలో మీరు సంచరించారని మేము నమ్మొచ్చు. ఇదిగో ప్రభా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మా మధ్యకి మీరు వచ్చి ఇదిగో ప్రభు నీ యొక్క ఆలోచనలు నీ మనసులో మాలో మీరు ఉంచినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇదిగో ప్రభు నాయన, పాత నిబంధన కాలము, ఇదిగో క్రొత్త నిబంధన కాలములు నాయన, ఇదిగో ఈ రెండింటిని మేము ఏ విధముగా సమానముగా చూడగలను ప్రభు నాయన, మీరు వివరించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇదిగో ప్రభు నాయన, చెప్పినటువంటి వర్తమానములు
ఇదిగో ప్రభు నాయన 7 సంఘ కాలాలు ఎక్కడెక్కడ ఉన్నాయని మాకు మీరు చూపించినది నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదిగో నోవాహులు నాయన మేఘమును మీరు చూపించినటువంటి దేవుడివి ప్రభా. ఇదిగో ఆ యొక్క వర్షధనస్సును మీరు చూపించినటువంటి దేవుడై ఉన్నారు. ఇదిగో ప్రభు అబ్రహాము దగ్గర కూడా సంఘ కాలాలను చూపించినట్లుగా మేము చూస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో దేవా ఆ యొక్క నాయన యేసేపులో కూడా నాయన ఇదిగో ప్రభు యొక్క జోసెఫ్లో కూడా మీరు చూపించినటువంటి సంఘ కాలాలు కూడా మేము బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభు ప్రతి చోటనైనా ఇదిగో ఎక్కడెక్కడైతే ప్రభు నాయన ఇదిగో ప్రభు 7 సంఘ కాలాలను ఉంచి ఉన్నావో ప్రభు నాయన దానికి సాదృశ్యమైనట్టుగా ఆయతి క్రీస్తుకు సాదృశ్యంగా మీరు ఉంచినందుకు నీకు స్తోత్రం. ఇదిగో దేవనాయన ఈ సమయంలో నాయన ఈ చివరి కాలంలో ప్రభు నాయన నీవు కూడా ప్రభు నాయన ఈ యొక్క వర్షధనస్సును కలిగినటువంటి ఆ మేఘములో కూడా ఆ వర్షధనస్సు మీరు ఉంచినందుకు నీకు స్తోత్రం. ఆమేన్ ఆమేన్. ఇదిగో ప్రభు నాయన మాతో మాట్లాడుతున్న నీ స్తోత్రములు ప్రభా. ఇదిగో నాయన ఇదిగో ప్రభు మా మధ్య నుంచినటువంటి ప్రభు నాయన ఇదిగో ఆ యొక్క వందనం అనేటువంటిది ఆ కాల పరిమితులు అనేటువంటివి ఆ యొక్క తీర్పు అనేటువంటిది ప్రభు నాయన ఇదిగో మాతో మాట్లాడేటువంటి ఈ కొద్ది సంగతులను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభు ఇది అర్థం చేసుకోవడానికి నాయన ఆ ప్రత్యక్షతను మాకు దయచేయమని ఇదిగో ప్రభు దానిలో ఉన్నటువంటి నాయన మర్మముగా ఉంచబడినటువంటివి ఇదిగో ప్రభు నాయన ఎవరు గ్రహింపలేనటువంటి ఆ సంగతులను నాయన దాన్ని చదువుతున్నటువంటి వారు వింటున్నటువంటి వారు ధన్యులను దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఇదిగో నాయన విచిత్రమైనటువంటి అంగీలో ప్రభు నాయన నువ్వు ఆ యొక్క సంఘ కాలాలు ఉంచి ఉన్నావు ప్రభు నాయన. ఇదిగో నాయన అది ఈ పక్షిరాజు నేత్రం మాత్రమే చూడగలదు ప్రభు నాయన, మరొక నేత్రంతో మేము దాన్ని చూడలేము. ఇదిగో ఆ పక్షిరాజు నేత్రం మాకు అందరికి అనుగ్రహించమని అడుగుతున్నాము. ఇదిగో ప్రభు అది ఏ విధముగా చూసి ఉన్నదో ప్రభు నాయన మేము ఆ నేత్రములను కలిగి ఉన్నప్పుడు మాత్రమే ప్రభు నాయన ఇదిగో ప్రభు అంత లోతుగా మేము దాన్ని మేము చూడగలుగుతాం ప్రభు నాయన. లోతైన ప్రత్యక్షతలు మాకు అనుగ్రహిస్తున్నందుకు నీ స్తోత్రములు ప్రభు. మా జీవితంలో అది వింటున్నప్పుడు ప్రభు ఇదిగో నాయన అది మా చెవులకి వినబడుతున్నప్పుడు ప్రభు నాయన అది దాని ప్రకారముగా గైకుంటున్నప్పుడు ప్రభు నాయన ఇదిగో ఆ పరిశుద్ధాత్మ చెబుతుంది మీరు ధన్యులను స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. సహాయములు దయచేయము. ఇదిగో చదవడానికి మేము నిర్లక్ష్యముగా ఉండకుండా దయచే ప్రభు. ఇదిగో మేము ఈ లోక మర్యాదను మా లోపల నుంచి తీసివేయమని అడుగుచున్నాం ప్రభు. ఇదిగో నాయన ప్రత్యక్షతను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభు నాయన. ఇదిగో నువ్వు అప్పుడున్నటువంటి దేవుడు కాదు ప్రభు, ఇప్పుడు కూడా మా మధ్యలో సంచరిస్తున్నటువంటి దేవుడు, ఇప్పుడు కూడా మా లోపల నివసించే దేవుడుగా ఉన్నావు ప్రభు నాయన. మా లోపల నివసించడానికి ఇష్టమైనది ప్రభు నాయన. స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు నాయన. ఇదిగో ఎంత అద్భుతమైనటువంటి కృప ప్రభు. ఇదిగో ఎంత అద్భుతమైనటువంటి నాయన వర్తమానముల ప్రభు నాయన. ఓ దేవనాయన ఇది ఒక మనుషుల వలన కాదు ప్రభు నాయన, ఇది మనుషులు వివరించలేని దాని ప్రభు నాయన. ఇదిగో ప్రభు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు నాయన. ప్రత్యక్షత ఉన్నదని ఏ మనుషుడి ద్వారా నాయన ఏ థియాలజీ ద్వారా వచ్చినటువంటిది కాదు. మాట్లాడుతున్నది నీ స్తోత్రములు ప్రభా. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాము. ఇంకో ఒకసారి మీరు దర్శించమని అడుగుచూ ఉన్నాము. దేవనైనా వాటిలో మమ్మల్ని మేము చూసుకోవడానికి గొప్పమని అడుగుచూ ఉన్నాము. మేమేమై ఉన్నామో ప్రభా నాయన అది మీరు తెలుపుతున్నందుకు నీకు స్తోత్రములు ప్రభా. ఇశ్రాయేలులో కూడా నువ్వు నాయన సంఘకాలాన్ని ఇచ్చి ఉన్నావు ప్రభు నాయన. ఆ భూరాలలో కూడా ప్రభు వారికి మాకు మీరు సమానం ఇచ్చినటువంటి వాడు నాయన. ఎక్కువ మోతాదులో మాకు ఇచ్చినది నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఓ ప్రభు నాయన సహాయముడు దయచేయము ప్రభు నాయన. ఇదిగో ప్రభు చివరి కాలంలో ఉంటుండగా ఇదిగో చివరి సమయంలో మేము ఉంటుండగా ప్రభు నాయన ఈ లోకం వైపు మేము చూడకున్నట్లుగా సహాయముడు దయచేయము. ఇదిగో మా గురి నాయన నీ వైపు నాయన ఉన్నట్లుగా సహాయముడు దయచేయము. మేము ఓపికతో పరిగెత్తడానికి సహాయం ప్రభు. కొంతకాలం మట్టుకు నాయన కృప నిలిచి ఉంటుందని అన్నావు ప్రభు, ఆ రక్తము నిలిచి ఉంటుందన్నావు ప్రభు నాయన. స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను దయచేయండి ప్రభు నాయన. ఇదిగో ప్రభు నాయన మీరే తొలగు నడిపించండి ప్రభు. ఇదిగో అది పరిశుద్ధ స్థలములో నువ్వు ఏదైతే ఉంచి ఉన్నావో ప్రభు నీ స్తోత్రములు నాయన. ఈ సంఘ కాలాలు వెలుగులు దాటితేనే గాని ప్రభు ఇదిగో అది పరిశుద్ధ స్థలంలోనికి వెళితే అక్కడ మందస్థం ఉంటుందని అన్నావు. అక్కడ ప్రోక్షణింపబడినటువంటి రక్తం ఉంటుందని అన్నావు ప్రభా. ఏ రకముగా అయితే రక్తము ప్రోక్షింపబడి ఉన్నదో ప్రభా. మేము ఆ రక్తం కింద ఉన్నాం
చెల్లిస్తున్నాం ప్రభు నాయన. ప్రభు మేము నాయన విమోచింపబడవలసినటువంటి వారిని నాయన. ఓ ప్రభు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభు. మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. తొలుకొని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ఉన్నటువంటి నీ పక్షిరాజు పిల్లలు మీరు జ్ఞాపకం. ఓ దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇవన్నీ నేత్రములు దయచేయమని అడుగుతున్నాం ప్రభు. నీ జ్వాలన కలిగినటువంటి నేత్రములు ప్రభు నాయన. ఓ దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. సహాయములు దయచేయండి. ఇదిగో ప్రభు నాయన నువ్వు ఒట్టిగా ప్రవక్తలను పంపలేదు ప్రభు నాయన. ఏదో వచ్చి వెళ్ళిపోయేటువంటి ప్రవక్తలను పంపలేదు ప్రభు నాయన. ఇదిగో ప్రవక్తల కల వర్తమానాన్ని పంపావు ప్రభు నాయన. రక్తాన్ని పంపింది. స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మేము భౌతికంగా ప్రవక్తిని మేము చూడటం లేదు ప్రభు. ఇంకో ఆత్మీయంగా ఆయన మాకు ఏదైతే బోధించి ఉన్నాడో ప్రభు నాయన, నువ్వు ఏదైతే మాట్లాడి ఉన్నావో ప్రభు నాయన, నీ మనసు ఏదైతే ఉన్నదో ప్రభు నాయన, మనసులో ఆయన మా మధ్య ఉంచిపోయి మేము దేనికి అర్హులము కాదయ్యా. ఇదిగో ప్రభు నాయన ఆ యొక్క వర్ష దర్శనం మా మీద ఉంచి ఉన్నాం ప్రభు నాయన. దానిలో నుంచి నువ్వు విన్నావంటున్నా ప్రభు. స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. సహాయమును దయచేయండి ప్రభు నాయన. వర్తమానం మాకు ఇస్తూ ఉన్నాం ప్రభు నాయన. ఓ దేవాలైనా మేము తప్పిపోకుండానట్లుగా నాయన. ఇదిగో దాని అంతా మేము నిలబడి ప్రభు నాయన. ఇదిగో నువ్వు మాట్లాడిన స్వరమును నాయన చూపించమని అడుగుతూ ఉన్నాను. ఓ ప్రభు నాయన కాలం సమీపంలో ఉన్నదన్నావు. ఏ క్షణముల ప్రభా పిలుపు రాబోతున్నదో ప్రభు నాయన. సహాయమును దయచే ప్రభు నాయన. ఈ సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నువ్వు చూస్తున్నామని మేము నమ్ముచున్నాం ప్రభు నాయన. వర్తమానము నాయన ఇది నువ్వు మాట్లాడుతున్నది మేము నమ్ముచున్నాం ప్రభు. సహాయమును దయచేయండి ప్రభు నాయన. ప్రభు చూపించండి ప్రభు నాయన. ఇదిగో నాయన జోసెఫ్లను దాగి ఉన్నావు ప్రభు. యాకోబులను దాగి ఉన్నావు ప్రభు నాయన. మోషేలను దాగి ఉన్నావు ప్రభు నాయన. దాగి ఉన్నావు ప్రభు. దాగి ఉన్నావు ప్రభు నాయన. ప్రవక్తలను దాగి ఉన్నావు ప్రభు. నీ భార్యల కూడా దాగి ఉన్నావు. మాతో మాట్లాడము ప్రభు నాయన. మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభు నాయన. ఓ ప్రభు నీ వాగ్దానం ఎప్పుడో కాదయ్యా. నీతోనే ఉంటానని అన్నావు. ఇంకో మమ్మల్ని ఇడువు ఎడబాయినని అన్నావు ప్రభు. నిరంతరం ఒకే రీతిగా ఉంటానని అన్నావు. ఎన్నటికీ నేను ఇడవనని అన్నావు. తల్లి మర్చిపోవచ్చు అన్నావు ప్రభు. మర్చిపోవచ్చు అన్నావు ప్రభు. మర్చిపోవచ్చు అన్నావు కానీ ప్రభు చేతిలో నీ చెట్టుకున్నానని అన్నావు. ఓ ప్రభు నీ వర్తమానముల చేత మమ్మల్ని పోషిస్తున్నటువంటి దేవుడు ప్రభు. ఓ దేవాలైన ఒకసారి వర్తమానము దగ్గర మేము నిలబడి మమ్మల్ని మేము సరి చేసుకొని మాలో అనేకమైన లోపములను మేము సరి చేసుకోవడానికి ఈ వర్తమానము దాటిపోకున్నట్లుగా కాపాడు ప్రభు. తెలుసుకున్నాం ప్రభు. ఏదో ఈ సంఘాలను కలపడానికి కానీ వర్తమానం రాలేదు ప్రభు నాయన. మేము సరిచేపట్టడానికి వర్తమానం వచ్చిందని వర్ష దర్శనం మా మీద నాయన. అదిగో ప్రభు నాయన ఆ యొక్క 7 రంగుల మధ్యన నాయన నువ్వు సంచరిస్తున్నటువంటి వాడు. 7 దీపస్తంభముల మధ్య నువ్వు సంచరిస్తున్నటువంటి వాడు ప్రభు నాయన. చేయబడి ఉన్నాయి ప్రభు నాయన. నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. సహాయమును దయచేయండి ప్రభు. కృప చూపించండి ప్రభు. దయ చూపించండి ప్రభు నాయన. ఇదిగో నీ కృప మమ్మల్ని దాటిపోనీకు ప్రభు. ఓ దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. ఎన్నో విషయాలు చదువుకోవాల్సినటువంటి వారుగా ఉన్నాం. ఎన్నో విషయాలతో మేము ప్రత్యక్షత పొందుకోవాల్సినటువంటి వారుగా ఉన్నాం. ఓ ప్రభు నాయన మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఓ దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఓ నాయన మేము అతని వైపు మేము నాయన. ఇదిగో ప్రభు నాయన నిన్ను చూస్తున్నాం ప్రభు నాయన. నువ్వు మాట్లాడుతున్నాం మేము చూస్తున్నాం ప్రభు నాయన. ఈ బలిపీఠం దగ్గర నుంచి ప్రభు నాయన. ఓ దేవనాయన మా మీదకు నేను నీకు నీ యొక్క రక్తం యొక్క ప్రోక్షింపబడుచుండగా నీ వర్తమానము మా మీద ప్రోక్షింపబడుచుండగా ఓ ప్రభు మమ్మల్ని ఎంతో ధన్యులు అంటున్నాము. ఏమై ఉన్నామో రాజులు యాజకులమై ఉన్నామంటున్నాం ప్రభు నాయన. ఓ సహాయములు దయచేయండి ప్రభు నాయన. ఇదిగో ప్రభు నీ స్తుతి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు నాయన. నీ స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభు. మేము ఏపటి వారు మాకు మేము ఎన్నిక లేనటువంటి వారం ప్రభు. మమ్మల్ని మీరు ఎన్నిక చేసుకున్నారు ప్రభు. అవును దేవా. మా కొరకు నీ రక్తమును కార్చావు ప్రభు.
అది ఒట్టిగా నాయన ఆ కలవరి కొండ మీద నువ్వు ఉంచలేదు ప్రభు. Yes. ఓ దేవా, అది ఇప్పుడు మా హృదయంలోనికి తీసుకొని వచ్చి శుద్ధి చేసుకున్నాం ప్రభు. అది ప్రోక్షింపబడిందని అని అంటున్నావు. ఓ దేవాన్ని స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభు. ఈ మాటలను మా హృదయంలో ఉంచండి ప్రభు. దీని ప్రకారంగా మేము కైకొట్టడానికి సహాయం దయచేయండి. మార్పు చేసుకోవడానికి సహాయం దయచేయండి. మా మనసును నూతన పరచమని అడుగుచున్నాం ప్రభు. సహాయం దయచేసి ఇదిగో ప్రభు నాయన సాతానుడు దొంగలించకుండా అది ఎత్తుకోకుండా ప్రభు, ఇదిగో ఇది ఫలించి ప్రభు నాయన మంచి ఫలాలను కలిగి ఉంటాను సహాయం దయచేయాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము. మహాపరిశుద్ధుడా, నా ప్రియ సహోదరుడు చేసిన ప్రార్థనతో మేమందరం కూడా నిండు హృదయంతో ఏకీభవిస్తాము. అవును ప్రభా, మేమందరం బలపడాలి, మేమందరం నీలాగా మార్చబడాలి, మేమందరం ప్రభా నీలో ఏకత్వాన్ని ఏక మనసును పొందుకోవాలి. ఈ ప్రవచన గ్రంథంలో ఉన్న సంగతులు తెలుసుకుని వారు ధన్యులైనటువంటి ఆ ధన్యవచనాలకు ఆశీర్వాదాల కారకులు చేశారు. మీరు ఇంకా అనేకమైన సంగతులను లోతుల్లో ప్రభా మేము పట్టజాలైనటువంటి విషయాలను మా కోసం ఈ వర్తమానాలు మీరు దాచి ఉంచారు. నిజంగానే ఈ కడవరి స్వరమే లేకపోతే ఏమైపోయేవారమో, ఈ కడవరి పిలుపు లేకపోతే ఏమైపోయేవారమో అది ఊహించుటకు కూడా ప్రభా భయంగానే ఉంది. కానీ కృప పొందించబడిన ప్రజలుగా ఈ స్వరం మాదైంది, ఎన్నిక చేయబడిన ప్రజలుగా ఈ వర్తమానం మాదైంది నాయన. దీనిలో మా హృదయంలో తృప్తిపరచబడినంత లోతైనటువంటి ఆహారాలు మాకు ఉంచగా వాటన్నిటి చేత మేము చక్కగా అలంకరించబడి సిద్ధపరచబడి నీ యొద్దకు వచ్చినటువంటి ఆ సంపూర్ణ సిద్ధపాటులో మేము ఉండలాగిన సహాయం తెచ్చు. ఈ సంఘాన్ని కూడా మీరు బలపరచండి. ఇది సంఖ్యలో చిన్నదే కానీ శక్తిలో చాలా గొప్పది. దీని పట్ల నువ్వు కలిగి ఉన్నటువంటి తండ్రి నీ ప్రేమ ఎంత గొప్పదో వీరికి బయలుపరచుచున్న ఈ సంగతులను బట్టి మేము చూడగలుగుతాము. నువ్వు బహుగా ప్రేమించినటువంటి అబ్రహాముకి సంగతులని బయలుపరిచావు. నా స్నేహితుడైన అబ్రహాముకి నేను దాచదనా, అలాగే నా స్నేహితులైనటువంటి ఈ చిన్న సంఘములకు నేను దాచదనా అని నువ్వు బయలుపరచుచున్నటువంటి సంగతులను బట్టి నీకు వందనాలు. మేము ఎన్నడూ వినని సంగతులు అవ్వచ్చు, ఎక్కడ కూడా ప్రభు ఎవరు సంభాషించని సంగతులు కూడా మా హృదయాలు మీరు చోటు చేస్తూ వచ్చారు ప్రభు. ఇది మనుషుల వల్ల, మానవ మీద శక్తి వల్ల జరగదు ప్రభు. నేను నిశ్చేష్టుడను, నిస్సహాయుడు. నాకు నువ్వు ఏదైతే అందజేస్తున్నావో ప్రభు, దానిని తిరిగి తీసుకొచ్చే ఒక సర్వెంట్ని మాత్రమే. కానీ ప్రధానమైనటువంటి వైద్యుడువు, ప్రధాన అధికారివి, ప్రధాన యాజకుడివి, ప్రధాన కాపరివి నీవే. ఒక్కొక్కరిని ఏ స్థాయిలో నువ్వు ప్రేమిస్తున్నావో చూస్తుంటే ఈ సాక్ష్యాలు, వీరికి అనుగ్రహిస్తున్న వాక్యాలు, వీరి ధన్యత, వీరు నిజంగానే ధన్యులు ప్రభు. ఈ వధువు ధన్యకరమైందని పాడుచుండగా నిజంగానే దాన్ని మేము చూస్తూ ఉన్నాం. వీరు పరిపూర్ణతకు చేరువవుట కొరకు ఈ భూమి ఇంకా ఎదురు చూస్తూ ఉంది. వీరు పరిపూర్ణ ప్రత్యక్షత కోసం సృష్టి మిగులు అపేక్షించుచుండగా వీరి వేగమును పెంచమని ప్రార్థిస్తాము. లోటు లేకుండా వీరు సరిదిద్దండి. నీకు నచ్చినట్టుగా మహోన్నత కళాఖండంగా వీరు తయారు చేయదు. నువ్వు గొప్పవాడు, మంచివాడు. మమ్మల్ని కొడుతున్నావు, మమ్మల్ని బాధ పెడతా ఉన్నావు, అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నావు. నీ ప్రేమను రుచి చూచి నీ నుంచి దూరంగా మేము పారిపోలేము నాయన. ఇదిగో నువ్వేమై ఉన్నావో రుచి చూచి నువ్వు మాకు అక్కర్లేదని చెప్పగలిగేటువంటి మనుషుడు ఎవడు లేడు నాయన. మా భాగస్వామి కన్నా, మా కుటుంబీకుల కన్నా, మా తల్లిదండ్రులందరికన్నా బాగా ప్రేమించే దేవుడు నీవు. ఎవరు లేరనే సందర్భంలో నిలబడగలిగేటువంటి ఏకైక తోడు నీవేనా. నీతో పాటు ప్రభా వీళ్ళు కలిసి చేస్తున్నటువంటి ప్రయాణంలో వెనుక పడిపోకుండా, కుడికి ఎడమలకు తొలగిపోకుండా నీతో పాటు కలిసి నడిచినట్లుగా మీరు జ్ఞాపకం చేసుకోండి. ధారాళంగా గుప్పిలు విప్పిన వారిని దావి దీవించండి. సాక్ష్యాలు చెప్పిన పిల్లలు మీరు ఆశీర్వదించండి. తమ సాక్ష్యమును కొనసాగించే భాగ్యం దయచేయండి. ఇంకా మిగిలిన పిల్లలను కూడా సాక్షి బిడ్డలుగా నిలబెట్టండి.
మందిర నిర్మాణ విషయంలో కూడా తోడుగా ఉండండి. ఇప్పటికే మీరు సమకూర్చున్న విధానం బట్టి మీకు వందనాలు. ఇంకా నువ్వు సమకూర్చబడవలసిన ఆ కొరతను తట్టి మీరు సమకూర్చమని, పనులు చేయుటకు కావలసినటువంటి నైపుణ్యములు, సామర్థ్యములు, సమయాల్ని, నీ కృపను, నీ చిత్తమును మాకు అనుగ్రహించు. జరగని ప్రేమ విందులు కూడా మీరు తోడుగా ఉండమని, ప్రభుని యేసుక్రీస్తు నామములో ఆహార పదార్థములన్నీ పరిశుద్ధపరచబడను గాక. తయారు చేసిన కుమారుల్ని, కుమార్తెల్ని, వాటన్నిటి పనుల్లో తోడ్పడిన ప్రతి హస్తాన్ని దేవుడు దీవించును గాక. ఈ సంఘము మరింతగా నీ ఆత్మ వల్ల కలిగే బంధములో ఇంకా లోతైనటువంటి ఐక్యత కలిగి ఒకరినొకరు పెనవేసుకునేటువంటి నాయన ఆ కుట్టు లేనటువంటి ఆ అంగీ వలె మేమందరం ఒకరితో ఒకరు ప్రభా జన్మించబడిన సహోదరి సహోదరులు ఉండినట్లుగా సహాయం దయచు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయొచ్చు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును కాక.